నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని జన్నాశ మృత్యు మథని నిష్క్రియ నిష్పరిగ్రహ. నిర్వికల్ప, నిర్వికల్ప అంటే ఎటువంటి వికల్పములు లేనటువంటిది, మనకి వికల్పాలు లేనటువంటి స్థితిని మనం పొందాలి. నిర్వికల్ప అంటే వికల్పములు లేనటువంటిది. మరి ఆ వికల్పాలు ఎప్పుడు లేకుండా పోతాయండి? మనకు తెలుసు, మనకు ఆ యొక్క మనసు శూన్యమైనప్పుడే మనకు ఆ వికల్పాలన్నీ లేని స్థితిని మనం పొందుతామని, దానికి సాధన ధ్యానం ద్వారానే మనం ఆ యొక్క నిర్వికల్ప స్థితిని, అంటే ఎటువంటి వికల్పములు లేని స్థితిని పొందవచ్చు అన్నది మనకు ప్రాక్టికల్ గా మనకు అర్థమవుతుంది. ముందుగా మనం కూర్చున్నప్పుడు అనేక రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు ఎలా సమన్వయం చేసుకోవాలో, ఎలాగా మనం శమింప చేసుకోవాలన్న విషయం కూడా మనకు ఒకసారి మనసు అనే కాన్సెప్ట్ లో చెప్పాను. కాబట్టి మనసే అన్నిటికీ ప్రధానమైన కారణం. మనసు ద్వారానే మనకు ఆలోచనలు వస్తాయి. మనసు అనేది ఒక అంగము కాదు, ఒక అవయము కాదు, కేవలం ఒక ఆలోచనల సమూహము, ఆలోచనల స్పందనల సమూహము. కాబట్టి ఆ పోయే ఆలోచనలు ఏదైతే వస్తున్నాయో మన సాధన చేసినప్పుడు వాటిని సాక్షిగా గమనించుకుంటూ, మన కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు వెళ్తూ ఉంటాయి ఆలోచనలు, అదే పనిగా వెళ్తూ ఉంటాయి, లేదంటే ఏదైనా కనపడుతూ ఉంటాయి. సో ఇవన్నీ సినిమా రీల్లా కనపడుతూనే ఉంటాయి. దానిని మన మనసుని మచ్చిక చేసుకుని ఆ మనసుని మనసుతోనే జయించాలి. వెళ్ళాలంటే మనసుకి మనసే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఎట్లయితే అనుకుంటామో అదే విధంగా మనసుని మచ్చిక చేస్తే మన లోపలికి మనం ప్రయాణం చేయటమే దానికి మార్గము. తద్వారా ఆ మనసు ఎప్పుడైతే మనసును గమనించుకుంటూ మనం వెళ్తూ ఉంటాం, సాక్షిగా మనకి ఎదురుగుండా జరిగే ఏదైతే మనకి ఆలోచనలు వస్తున్నాయో, ఏదైతే కనపడుతున్నాయో అవన్నీ కూడా ఎప్పుడో ఒక సమయం వస్తుంది. అంటే ఆ సమయం అంటే మీ సాధనలోనే శ్వాసను గమనిస్తూ ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ మనసు వెళ్ళి ఆ ప్రాణశక్తిలో లయమైనప్పుడు మనశూన్యత ఏర్పడుతుంది. ఆ మనోశూన్యత ఏర్పడినప్పుడే ఎలాంటి వికల్పము లేని స్థితి మనం పొందుతాము. ఎలాంటి వికల్పము లేని స్థితి ఎప్పుడైతే మనసు సాధించితే అప్పుడు మనం అంతర్ముఖం అవుతాము. తద్వారా మనకి జ్ఞానాన్ని సాధన జ్ఞానాన్ని పొందుతాము అన్న విషయమే చెప్తుంది. ఇది ఎట్లా ఉంటుందంటే, ఎంతలా తీసేయాలంటే అది మనం ఈ ప్లగ్ సాకెట్ తీసుకెళ్లి దానిలో పెట్టేసి వదిలేస్తారు చూడండి, కరెంట్ ఎలా పాస్ అవుతుందో అంత తేలిగ్గా, అంత చక్కగా ఆ విషయాన్ని వదిలేసే స్థాయికి ఎదగాలి. అది దాన్ని సాక్షిగా చూస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఆ సమయం వచ్చినప్పుడు మీకున్న 1 అవర్ మెడిటేషన్ లో ఒక పావుగంట సేపు ఆలోచనలు వచ్చినా తర్వాత మీకు తెలియకుండానే ఒకనొక స్థితికి వెళ్తారు. అది ఒక రకమైన ట్రాన్స్ ఏర్పడుతుంది. ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. అదే జరిగేది అక్కడ. ఆ మనసు వెళ్ళి మనసులో ప్రాణశక్తిలో లయమైనప్పుడు జరిగే ఒకనొక ట్రాన్స్ఫర్మేషన్, ఆ యొక్క ట్రాన్స్, ఆ యొక్క యోగ నిద్రే మనని అంతర్ముఖం చేస్తుంది అన్నది మనకి అనుభవంతోనే మీకు తెలిసే ఉంటుంది. అలాగే నిరాబాధ, ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు బాధలో లేనిదని అర్థం చేసుకోవాలి. ఎలాంటి వ్యతిరేక ఆలోచన, మనకి వ్యతిరేక ఆలోచన నెగిటివ్ థాట్స్. నిరాబాధ అంటే ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు లేనటువంటిది. అంటే ఇక్కడ ఒక దాని గురించి అర్థం చేస్తున్నాడు. చెట్టు అర్థమైతే సృష్టి అర్థమవుతుందంట. చెట్టు గురించి అర్థం చేసుకుంటే సృష్టి అర్థమవుతుంది. అలాగే మనకు వచ్చే కళను గురించి అర్థం చేసుకుంటే ప్రపంచం అర్థమవుతుంది, మన గురించి మనకు అర్థమవుతుందని ఇక్కడ దీనిలో చెప్తున్నారు. ఒక చెట్టు ఒక మొలకయ్యి, ఒక పిలకయ్యి, రెమ్మయ్యి, కొమ్మయ్యి, చిగురయ్యి, పోతొచ్చి, పువ్వయ్యి, పండయ్యి, అలాగే విత్తనం అవుతుంది. అంటే చిన్న మొలక విత్తనం వేస్తాము, అది చిన్న మొలక అవుతుంది, దాని మన 2 రెమ్మలు వస్తాయి, మళ్ళీ కొమ్మ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది, చెట్టు అవుతుంది. ఇట్లా ఒక పరిణామ క్రమంలో అది ఎలా అవుతుంది, చివరికి విత్తనం అవుతుంది, మళ్ళా ఇంకొక చెట్టుకి మళ్ళా తావిస్తుంది. సో ఇది ఎలా అయితే పరిణామ క్రమం జరుగుతుందో అలా ఇది కూడా మన జీవితం కూడా అంతే పరిణామ క్రమం జరుగుతుంది. అలాగే మనకి కళలు వస్తూ ఉంటాయి. కళలు మనకి రాత్రులు నిద్రపోయినప్పుడు కళలు వస్తుంటాయి. కానీ ఆ కళలు కంటున్నప్పుడు మనం దానిలోనే జీవిస్తున్నట్టు, దానిలోనే లీనమై ఉన్నట్టు, అదే ప్రపంచం అనుకుని ఎలా అయితే మనం కళలు కంటామో, కళ అయిన తర్వాత లేచిపోయిన తర్వాత మళ్ళీ ఎలా అయితే మర్చిపోతామో, ఒకటి కూడా గుర్తుంటుంది, చాలా లీలగా ఏదైనా 1, 2 గుర్తుంటాయి. సో ఎలా మర్చిపోతామో అదే విధంగా ఈ కనబడే ఈ జగత్తంతా కూడా, ఈ యొక్క ప్రపంచం అంతా కూడా, మనం జీవించే విధానం అంతా కూడా ఒక కళ లాంటిదే, ఒక నాటకం లాంటిదే అన్న విషయం మనకు అవగాహన చేసుకుంటే ఈ పరంపర నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి చెప్తుందన్నమాట. కాబట్టి జీవితాన్ని ఒక కళగానే విశ్వసించాలి. అంటే అండర్స్టాండ్ అనమాట. ఒక చెట్టు పరిణామం ఎలా అయితే జరుగుతుందో అలాగే ఒక మన కళలో వచ్చే ఆ కళలు ఎంత నిజం అనుకుంటున్నామో,
కళ నుంచి బయటికి రాగానే ఎంత అవాస్తవం అనుకుంటున్నామో అదే విధంగా మన జీవించే విధానం ఈ జీవనం ఇప్పటి వరకు, తర్వాత ఇంకొక జీవితం. సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, తర్వాత ఇంకెక్కడో ఇంకో లోకంలో ఉంటాం, ఇక్కడ నేర్చుకున్నది ఇక్కడ నేర్చుకుంటాం, మరొక లోకంలో ఇంకొక వేలో ఇంకా నేర్చుకుంటాం. ఇట్లా అనంతమైన ప్రయాణంలో ఇది ఒక చిన్న మజిలీ. ఈ చిన్న మజిలీ ఇది ఒక నాటకము, ఒక క్రీడ అని అనుకుని భావనతో మనం దాని ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు అనమాట. ఇది నిరాబాధ. దానికి ఇంకా కొంచెం విశ్లేషణ ఇస్తారు. బాధ అంటే మానసికం. శరీరానికి నొప్పి ఉంటుంది, శరీరానికి దెబ్బ తగులుతుంది కాబట్టి బాధ కలుగుతుంది, నొప్పి కనిపిస్తుంది. మనసుకి ఏం కలుగుతుంది? మనసుకి నొప్పి ఉండదు. బాధ అంటే మానసికంగా ఉండేది బాధ అంటాము, శరీరానికి కలిగేది నొప్పి అంటాము. చూడండి, అది నిరాబాధ. కాబట్టి ఈ శరీరం మన యొక్క మనం చేసే ఆలోచనలు, ఈ బాధలన్నీ ఎలా వస్తాయి? ఈ శరీరానికి కలిగే మన మానసిక బాధలే మనకి మెయిన్. శరీరంలో నొప్పి వస్తే ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, లేదంటే 10 రోజులు ఉంటుంది, తర్వాత అదే తగ్గిపోతుంది. కానీ మానసికమైన బాధ నిరంతరం ఉంటూనే ఉంటది. దాని గురించి మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్టున్నాం. ఒకసారి భద్రి గారు ఇలా చెప్పారని, ఆ మానసికంగా తీసుకొని స్థితికి ఎదిగే స్థాయికి మనం వెళ్ళాలని చెప్పారనమాట. అలాంటి స్థితికి ఎదిగే వరకు ఈ యొక్క జన్మ పరంపర తప్పదు అన్న విషయాన్ని కూడా మనకు భద్రి గారు చెప్పారు. నిజమే కదా, మనసు శూన్యమై అంటే ఎలాంటి స్పందనలు, ఎలాంటి రిసీవింగ్ లేని ఒక చక్కటి స్థితికి వచ్చినప్పుడే మనం ఆ స్థితిని పొందుతాము. అంటే మానసికంగా తీసుకోని స్థితికి ఎదగటము. అది అసలు చాలా కష్టమైన విషయం అండి. ఇంత చెప్తే ఏదో తేలికగా అయిపోయేది కాదు. అన్నిటికీ ప్రధానమైన మనసే. ఫస్ట్ మనకి శరీరానికి ఎంత దెబ్బ తగిలినా ఓర్చుకుంటామండి, 4 రోజులు తగ్గిపోతుంది. కానీ మానసికంగా జరిగే విషయాలన్నిటికీ చాలా చాలా కష్టం, ఇబ్బందులు పడుతూ ఉంటాము. దాని వల్ల మనకి అనారోగ్య పాలయ్యే వాళ్ళు ఉంటారు, అలా ఇక డిప్రెషన్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇలా ఎన్నో రకాల కారణాలు వస్తూ ఉంటాయి మనసుతో. బట్ ఆ తీసుకొని స్థితికి ఎదగడం అంటే ఏంటంటే, అది మన ఆ జ్ఞాన పరిపక్వత పెంచుకోవాలి. ఎందుకు అన్నది మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ప్రతి దానికి కార్యకారణ సంబంధాలు ఉంటాయి అన్న విషయం చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన ఆలోచనలు విద్యుదయస్కాంత తరంగాలు. మన ఆలోచనని ఒక విద్యుదయస్కాంత తరంగాలు. నిజమే కదా, మన ఏదైతే ఆలోచిస్తున్నామో ఆలోచనలు, మనలోకి వచ్చిన ఆలోచన ఇలాగ తరంగాల్లో తిరుగుతూనే ఉంటది. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఏ ఆలోచన అయితే చేస్తున్నావు ఆ ఆలోచనకి శక్తి చేకూరుతుంది. ఆ శక్తి చేకూరుతున్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన వ్యక్తులు, దానికి సంబంధించిన సంఘటనలు, దానికి సంబంధించిన ఆ యొక్క అట్మాస్ఫియర్ అంతా కూడా ఏర్పడుతుంది. అది సో ఇది అంతా కూడా మన చేసే ఆలోచనల యొక్క విద్యుదయస్కాంత తరంగాలే నీ చుట్టూ ఏర్పడుతున్నాయి. నీకున్న ఆ జీవన విధానంలో ఉండే ఏదైనా కావచ్చు, వీళ్ళు సంఘటనలే కావచ్చు, సుఖాలే కావచ్చు, దుఃఖాలే కావచ్చు, బాధలే కావచ్చు, మన యొక్క ఆలోచనల తరంగాలే మన ముందు మేనిఫెస్ట్ అవుతున్నాయి. దానికి మనం ఇచ్చే ఎనర్జీయే అన్న విషయం మనకి తెలియజేస్తుంది. నిరాబాధ అంటే బాధ మానసికంగా ఎలా తీసుకోగలుగుతున్నాం అంటే ఇలా అన్నమాట. సో కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? మూలంగా మనం ఆలోచన ఎక్కడైతే చేస్తున్నామో అక్కడికి మనము ఆ మూల స్థానంలోకి వెళ్ళాలి. ఓహో, ఇది ఇలాంటి ఆలోచన చేస్తుంటే ఇలాంటి కష్టం వస్తుంది, కాబట్టి అలాంటి మనం ఆలోచన మానేసుకోవాలి, లేదా పాజిటివ్ గా ఉండాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనం పరిశీలనేనండి. ఇదంతా నిరంతర గమనమే. మనపై మన గమనము, మనపై మన స్వీయ పరిశీలన. సో అంతలా మనం సెట్ చేసుకుంటూ ఉంటే దాని నుండి మనం బయటకు వస్తాము. అలాగే మనకి మనం చేసే ఆలోచన బట్టి మన కర్మలు వస్తూ ఉంటాయి. దానికి చిన్న ఒక ఎగ్జాంపుల్. కర్మలు ఎలా ఏర్పడుతున్నాయి అంటే, అది ఇంచుమించు చెప్పాలంటే గాసిప్స్. మన అందరం కూర్చుంటాం అనుకోండి, ఒకళ్ళ మీద ఒక ఇద్దరం కూర్చున్నప్పుడు మన ఇద్దరి గురించి మాట్లాడకుండా 3వ వ్యక్తి గురించి మాట్లాడతాం ఇప్పుడు కూడా. ఇది సహజంగా జరిగేది. సో ఆ జరిగేది ఏంటి? ఆ 3వ వ్యక్తి గురించి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? పాజిటివ్ గా మాట్లాడితే నో ప్రాబ్లం, ఆవిడలో ఉన్న సాత్విక గుణాలు, ఆవిడ మంచి గుణాలు మనం తీసుకుంటే బాగానే ఉంటది. కానీ మనం అలా కాదు. ఇదే మనకి ఏదైతే ఇష్టం లేని గుణాలు ఉన్నాయో, ఏదైతే నెగిటివ్ ఆస్పెక్ట్స్ లో మనం మాట్లాడతాం అనమాట 3వ వ్యక్తి గురించి. అప్పుడు ఏమవుతుంది? 3వ వ్యక్తి గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈ రెండో మన కూర్చున్నవాడ అంటే ఏ బి అనేది మన ఇద్దరు అనుకోండి, సి అనేవాడు ఇంకొక ఆవిడ అవుతుంది. సో ఆ సి అనేవాడికి ఏమవుతుంది? మనం ఆ సి ఆవిడ గురించి మనం చెప్పుకుంటున్న ఏ అనే ఆవిడ బికి చెప్తుంది. చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? ఆ సి ఏదైతే ఉందో ఆవిడకి ఏదైతే ఇంకా విషయాలు ఆవిడ మీద ఏదైతే చెప్పిందో ఆటోమేటిక్ గా ఆవిడకున్న కార్మిక్ ఫలాలన్నీ కూడా మనకి ఆవిడ బ్యాడ్ కర్మస్ అన్ని మనకు వచ్చేస్తాయి.
మనకు వచ్చేస్తాయి అనమాట. అంటే మన వాళ్ళలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ని ఏదైతే మనం పదే పదే చర్చించుకుని మనం దాని గురించి మాట్లాడుకుంటున్నామో వాళ్ళల్లో ఉన్న ఆ బ్యాడ్ కర్మ మనం తీసుకుంటున్నాము. ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుందంట. చూడండి చాలా ఎంత ఇదిగా ఉంటుంది, ఎంత ఎంత మనం జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఎవేర్గా ఉండాలి. కానీ మనం అక్కడే పప్పులో కాలేస్తూ ఉంటాం. ఎంత తెలుసుకున్నా మనం ఇద్దరు మాట్లాడుకున్నట్టు మూడో వ్యక్తి గురించి మాట్లాడటం అనేది సహజాతి సహజం. కానీ అది మంచిగా మాట్లాడితే ఓకే. అట్లా మాట్లాడకుండా ఏం చేస్తాం, నెగిటివ్ క్వాలిటీస్ తోటి ఆడు ఇలా అట ఇలా అట అన్నప్పుడు ఏమవుతుందంటే ఆవిడలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ మనకు వచ్చేస్తాయి. అలాగే ఈ మధ్యలో ఉన్న బి అనే ఆవిడ ఏం చేస్తుంది, ఓహో నువ్వు ఇలాంటి దానివే కదా అని ఎప్పుడైతే అనుకుందో ఈవిడ ఏంటుందో ఈవిడ కూడా కొంత కర్మ ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈవిడ కూడా నువ్వు ఇన్ని ఆవిడ గురించి చెప్తున్నావు, నువ్వు అంతే కదని తను కూడా మనసులో అందుకోండి, ఆవిడ కూడా ఆ కార్మిక ఎఫెక్ట్ దానిలో ఒక భాగం అయిపోతుంది. అలాగే ఎప్పుడైతే మనం అలా చెప్తున్నాం మనకున్న పుణ్యకర్మలు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలాగ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇదేంటి ఆలోచన పరంపర. సో మనం ఎంతలా ఆలోచిస్తున్నామో ఏం జరుగుతుందో అనేది మనం గమనించుకుంటే మనం ప్రతి క్షణము ఎరుకుతో కలిగి ఉండాలి, ప్రతి క్షణము ఎరుకుతో ఉండాలి, ప్రతి క్షణము మనం చేసే ఆలోచనపై ఎరుకుగా కలిగి ఉండాలి. మూలం ఎక్కడుందంటే ఆలోచనలోంచి మనకి ఏ ఆలోచనలు వస్తున్నాయో ఆలోచనలే చాలా ప్రాక్టికల్ గానండి. మనం అనుకుంటాము ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళే అప్పుడు ఫోన్ చేస్తారు. ఏమిటది అంటే మనం అనుకుంటున్నాం కాబట్టి వాడు ఫోన్ చేస్తారు. అంటే నీ యొక్క భావనా తరంగాలు వెళ్ళి ఆ వ్యక్తికి తట్టివి కాబట్టి ఆ వ్యక్తి ఆటోమేటిక్ గా ఫోన్ చేయడం జరుగుతుంది. అరే ఇప్పుడే అనుకున్నానే మీ గురించి మాట్లాడాలని అని అనిపిస్తుంది. అది ఏం జరుగుతుంది, అది విజయదయస్కాంత తరంగాలు. అలా ఎలా అయితే జరుగుతుందో అలాగే నువ్వు ఇంకొక వాళ్ళ గురించి చెప్పినప్పుడు కూడా ఆటోమేటిక్ వెళ్తాయి కదా. సో ఇదనమాట ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటది. సో ఇలా మనం తెలిసి తెలియక ఉండి మాట్లాడుకుంటూ ఎక్కువగా మనం మనుషుల యొక్క నెగిటివ్ థాట్స్ గురించి నెగిటివ్ ఆస్పెక్ట్ లో చూడకోకుండా మనిషి ఎదురుగుండా మాట్లాడితే ఉత్తమోత్తమం, మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం ఆ పరమ ఉత్తమం. కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు మాట్లాడుకో ఉత్తమమైన లక్షణం. అది కాకుండా చేసామంటే ఇదిగో ఇలాంటి కార్మిక ఎఫెక్ట్. ఇది నేను చెప్పింది కాదు, పరమ గురువులు అందరు చెప్పిందే. ఎలా కర్మ తీసుకుంటామంటే ఇలా జరుగుతూ ఉంటది, ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. నువ్వు ఎవరి గురించి అయితే చెప్తున్నా వారి యొక్క బ్యాడ్ కర్మ అంతా నీకు చేస్తుంది, నీ గుడ్ కర్మ ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది వాళ్ళకి. కాబట్టి మనం అనుకుంటాం అన్ని పాపాలు చేస్తాడు, అన్ని దుష్ట కర్మలు చేస్తాడు, వాడు హ్యాపీగానే ఉన్నాడు, ఆనందంగానే ఉన్నాడు, మనం ఎంత మంచిగా ఉన్నాం, మనకేంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటాం అనమాట. ఇదిగో ఇలాగ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు తెలియకుండానే కర్మలను పోగేసుకుంటా ఉంటాం. కాబట్టి మాట్లాడే మాట, చేసే చేత, అంతకంటే ముందు ఆలోచించే ఆలోచన, మూలంలో ఆలోచన రానివ్వకుండా చూసుకోవాలి. పాజిటివ్ గా ఉందండి. ఎప్పుడు కర్మ అంటకుండా ఉంటుందంటే నువ్వు అతని గురించి ఏదైతే అనుకున్నావో, ఎదుటి వ్యక్తి ఇంకొక మూడో వ్యక్తి గురించి మనం ఏదైతే అనుకున్నావో ఆ ఉన్న లక్షణం ఎదురుగుండా వెళ్ళి చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే నీలో ఇలా ఉందని చెప్తే ఎవరు స్వీకరిస్తారు, ఎవరు చెప్తే ఊరుకుంటారు, ఎలా చెప్పగలం మొహం మీద. అదే ఎలాగండి మొహం మీద ఎలా చెప్తా ఉంటాం. కాబట్టి అలా చెప్పే స్థితి అయితే నీకే కర్మ అంటదండి. సో కాబట్టి మనము ఎంత అవేర్ గా ఉండాలో, మన ఆలోచనలు కానీ మన మాటలు కానీ ఎలా మనకి కర్మలు చుట్టుకుంటాయో, ఎలా మనకు మానసికంగా బాధలు ఏర్పడతాయో, ఇవన్నీ కూడా మనం చేసుకునే నిత్య జీవన విధానంలో జరిగే విషయాలే. ఇది నిరాబాధ అంటే ఇలా ఉంటాయి అనమాట. మన యొక్క ఆలోచన తరంగాల ద్వారా మనం ఎన్ని కోణాల్లో మనం ఇరుక్కుంటున్నామో తెలుసుకోండి. కాబట్టి మూలంగా మనం చేయవలసింది ఏంటంటే మన యొక్క ఆలోచన ఎక్కడైతే పుడుతుందో ఆలోచన ఒకసారి గమనించుకుని ఆలోచన చేయండి. అది సరి అయినదా అంటే ఓకే, మంచిగా ఆయన చక్కగా వస్తుంది. ప్రతి దానికి మన జీవితంలో ఏర్పడే ప్రతి ఒక్క సంఘటనకి మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అన్న సత్యాన్ని మనం ఎరిగితే ఇంకొక మాట మాట్లాడాలి. సో అలా మన జ్ఞానపరమైన అవగాహనతో మనం పెంచుకుంటూ ఎప్పటికప్పుడు స్వీయ పరిశీలన ద్వారా మనం బయటికి రావాలనే నామం ఈ నిరాబాధ అనే నామం చెప్తుంది. నిర్భేద, భేదం అనేది లేదు. ఇప్పుడు విశ్వశక్తికి సకల జీవరాశి అందు కూడా ఆ యొక్క శక్తి ప్రవాహం జరుగుతుంది. అదిగో ఇక్కడ దీనులని, లేకపోతే ఆర్తులని, లేదంటే ధనవంతులని, ఇలాంటి ఏ భేదము ఆ శక్తికి ఉండదు. సకల చరాచర ప్రపంచం అంతా కూడా తన యొక్క శక్తి వ్యాపించి ఎలా అయితే ఉందో అలాగా సాధకులమైన మనము కూడా కుల మత జాతి భేదాలు లేకుండా సర్వత్రా ఆ యొక్క దైవాన్ని చూడాలి సకల జీవులలో. అది మనలో పరివర్తన రావాలి. ముందు ఉన్నా లేకపోయినా మనం సాధన చేస్తూ ఉంటే ఈ పరివర్తనలను తప్పకుండా తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడే మనం ముందుకు పురోగమనం చెందుతూ ఉంటాం, మన ఆత్మ పరిణితి చెందుతూ ఉంటది.
ఏదో విన్నాము వదిలేసాం అనుకోండి, ఎక్కడిదక్కడే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటది అంటారా, అదే విధంగా ఉంటది. మనం ఇంత కష్టపడి అంత అన్ని రకాల జ్ఞానాన్ని మీరు సేకరించుకుంటున్నారంటే మన జీవితంలో మార్పుకి పరివర్తనకి కారణం అవ్వాలి. పరివర్తన లేకపోతే మాత్రం ఉపయోగం లేదు. అంటే పరివర్తన అంటే అందరం మంచిగా ఉన్నాం అనుకోండి, నో ప్రాబ్లం. మనకి సరికాని విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం మార్పు తెచ్చుకోవటము. అదే ఎలా అంటారంటే అంటే భేదం లేకుండా ఎట్లయితే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలో అలా ఉండే విషయాన్ని మాత్రం అలా మనం పరివర్తన తెచ్చుకోవాలి. ఈ జ్ఞాన మీరు ఎంత ఈ లాక్డౌన్ టైంలో ఎన్నో విషయాలు మీరు తెలుసుకున్నారు చాలా మంది ద్వారా. కాబట్టి ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని మీలో పెట్టుకుని దాన్ని మార్చుకోవడానికి, మనలో ఏ గుణాలు అయితే ఉన్నాయో ఆ గుణాలను తొలగించేసుకుని అలా పాజిటివ్ గా అలా చక్రమైన మార్గంలో ఉండేట్టు ఆ దైవీ లక్షణాలని, ఆ దైవిక తత్వాన్ని మనలో ప్రసన్నం చేసుకోవడం, అంటే ఎక్కువ జాగృతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది మన ప్రయత్నమే అవుతుంది కానీ ఇంకెవరి ద్వారా అవ్వదు. కాబట్టి వీటన్నిటికీ మూలం ఏంటంటే మన ఆలోచన అనేది మెయిన్ కారణం. అట్లాగా ఈ శక్తి అనేది ఏటికి ఈ విశ్వశక్తి ఎలాంటి భేదము లేకుండా ఎలా అయితే సర్వత్రా వ్యాపించి ఉందో, సాధకుడు సకల జీవులలోని ఉన్న ఆ శక్తిని, ఆ దైవాన్ని గుర్తించగలిగే స్థాయికి ఎదగాలని ఈ నిర్భేద అనే నామం చెప్తుందన్నమాట. అలాగే భేదనాశిని. ఎప్పుడైతే ఈ భేదభావం లేకుండా ఆటోమేటిక్ గా మనకు జరుగుతుందో, అంటే మనలో అలాంటి భేదభావం లేకుండా ఉన్నప్పుడు మనలో ఉన్న ఆ కుండలి శక్తి ఉత్తేజితమే ఇంకంత ప్రకాశవంతం, ఇంకంత జ్ఞానవంతంగా, ఇంకంత శక్తివంతంగా జరుగుతుంది. ఎందుకంటే మనలో ఉన్న క్వాలిటీస్ నాశనం అంటే తీసేసుకున్నాం, తొలగించుకున్నప్పుడు జరిగేది ఏంటి? సో ఆ దైవత్వము, ఆ దైవ లక్షణాలే ప్రకాశించబడుతూ ఉంటాయి, శక్తివంతంగా అవబడుతూ ఉంటాయి అనేది భేదనాశిని అనే నామం చెప్తుంది అనమాట. అది నిర్వికల్ప, నిరాబాధ, నిర్భేద, భేదనాశన అనే నామాలకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నిర్నాశ, మృత్యుమదనే, నిష్క్రియ, నిష్పరిగ్రహ. నిర్నాశ అంటే నిర్నాశ మృత్యుమదని, ఎప్పటికీ ఈ అంటే మృత్యు అంటే మనకి ఏంటంటే మనం చనిపోతామనే భయం కంటే కదండి, చనిపోవడం ఎలాగో చనిపోతాం, పుట్టిన తర్వాత ప్రతి వెళ్లాల్సింది అన్న విషయం సత్యమే, తెలుసు అందరికీ. కానీ ఆ మృత్యు అనే ఉంది చూసారు, దానికోసం భయపడతాం. చావు ఎలా వస్తుందో మనకు తెలియదు, ఏ క్షణం ఎక్కడ వస్తుందో తెలియదు, ఈ క్షణం మనది, మరుక్షణం మనం ఉంటామో లేవో కూడా తెలియదు. అలాంటి జీవితం ఇది. అయితే ఇక్కడ ఏంటంటే భయం అనేది ఉండకూడదు. మృత్యువుపై ఆ యొక్క భయాన్ని పోగొట్టుకోవడం ఇక్కడ మృత్యుమదని. అంటే నిర్నాశ మృత్యుమదని అంటే ఎప్పటికీ నాశనం లేనిది. చనిపోవడం అంటే చనిపోతామన్న భావనే నిజమైన మృత్యువు. ఆ భావన, చనిపోతామనే భావనే నిజమైన చావుకు తీసుకెళ్తుంది. వాస్తవంగా చావు అనేది భయం ఉండదండి. చావు ఎలా వస్తుందో తెలియదు. చచ్చిపోయినప్పుడు ఆ చావుని గురించి తెలుసుకోవాలంటే మన సాధకుడే ఎప్పుడైతే ఉత్తీర్ణుడు అయ్యాడో నిత్యామరణం అనేది మనకి వస్తుంది, అంత గొప్ప సాధన చేసినప్పుడు. కాబట్టి మనలో ఉన్న ఆ మృత్యు భావన, అంటే మృత్యు అనే భయముతో కూడిన ఆ భావన చూస్తే ఆ భావన తొలగించుకోవటమే మృత్యుమదని. ఆటోమేటిక్ గా జరుగుద్ది. ఎట్లా తెలుస్తుంది అప్పుడు? ఈ దేహమే నశించినది ఆత్మ. అనంతమైన ప్రయాణం సాగుతూ ఉంటది ఆత్మకి ఎప్పుడు చావు లేదన్న విషయం మనలా పదే సుస్థిరపరచుకోవాల్సిందే. ఇది ఆత్మ కేవలము ఇక్కడ అదే భూలోక యాత్ర చేయడానికి వచ్చింది ఈ దేహము. ఈ భూలోక యాత్రలో మన యొక్క జీవన విధానాన్ని పండించుకుని పరిపూర్ణం చేసుకుని ఈ దేహాన్ని వదిలేసి మనం ప్రయాణం మొదలెడతాం. ఆ జ్ఞానం మనకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ చావు అనే భయం నుండి బయటపడతాం అన్నది నిర్నాశ మృత్యుమదని అనే నామం చెప్తున్నారు. అలా నిష్క్రియ, ఏ విధమైన క్రియలు కర్మలు లేనిదట. సాధకులు జీవితంలో జీవించాలి కానీ కర్తృత్వ భావన లేకుండా జీవించాలి. అంటే నేను చేస్తున్నాననే భావన, ఇది నా వల్ల ఇలాగైంది. ఇప్పుడు మేడం గారు ఉన్నారనుకోండి, నన్ను హోస్ట్ చేస్తున్నారు, సో ఇలాగ నేను చేస్తున్నానని చెప్పి ఆవిడకి భావన వచ్చింది అనుకోండి, అదొక కార్మిక ఎఫెక్ట్ అనమాట. అంటే కర్తృత్వ భావం, నేను చేస్తున్నా అనే పని లేకుండా నేను నా ద్వారా నేను వింటూ ఇంతమందికి నేను ఇది చేయగలుగుతున్నాను, ఆ పని చేయగలుగుతున్నాను, ఆ భావనను చూసారు, అది గొప్ప భావన. ఇది నేనే చేస్తున్నాను, హోస్ట్ చేస్తున్నాను, ఇంతమందికి నేను ఇప్పిస్తున్నాను జ్ఞానం అనేది ఆ భావన ఏదైనా వచ్చింది అనుకోండి, వేరే అనుకోకుండా మేడం గారు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను కాబట్టి, సో ఆ భావన వచ్చిందంటే అక్కడ ఏమన్నా కర్తృత్వ భావన, నేను చేస్తున్నా అనే భావన వస్తుంది. దానికి ఆ నేను అనేది వచ్చిందంటే ఆటోమేటిక్ గా కర్మ యాడ్ అవుతుంది.
కాబట్టి నిమిత్త మాత్రంగా నాతో పాటు 10 మంది కూడా షేర్ చేసుకుంటున్నారు. అలాగే నేను ఇక్కడ చెప్తున్నాను అని నేను విరవీగాను అనుకోండి, అప్పుడేమవుతుంది, అంతకంటే కర్మ నాకు వస్తుంది. కాబట్టి ఆవిడ పోస్ట్ చేశారు, ఇంతమంది నాకు ఏర్పడటం అని ఆ యొక్క దైవం యొక్క సంకల్పం అని భావించి, ఇది కేవలం ఇది ఇది ఈ దేహంతో ఇక్కడ జరపబడుతుంది, నేను నిమిత్త మాత్రుడు, నాకే సంబంధం లేదు, కేవలం ఈ యొక్క శరీరం ద్వారా, ఈ మాట ద్వారా మీకు మంచి మాటలు నాకు జరుగుతున్నాయి అంటే ఆ యొక్క దైవ సంకల్పం అనే భావనతో నేను చేస్తున్నా అనే భావన లేకుండా చేయటమే, కర్తృత్వ భావన లేకుండా చేయటం అనేది అదే నిష్క్రియ. నిష్క్రియ అంటే నేను అనే అహంకారంతో కూడిన పని, నేను అని చేస్తున్నా అనే భావన లేకుండా చేయటమే నిష్క్రియ అనే నామాన్ని చెప్తున్నాము. ఎక్కడైనా అంతేనండి, అంతే. ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, ఆ మేడం ఎవరో ఒక కాంటాక్టర్, ఈ మేడం పోస్ట్ చేసి పాపం ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎన్నో ఇబ్బందులు పడి అందరినీ లైన్ లో చేశారు. సో ఇదంతా ఏంటి, అలా అనుకుంటే అయ్యేది కాదు కదా. సో మన ద్వారా ఈ కేవలం ఇది ఒక నిమిత్తం మాత్రం, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా నేను చెప్పబడుతుంది, ఇక్కడ చెప్పబడుతుంది, తన ద్వారా ఇంతమందికి చేరవేయబడుతుంది. దానికి మాధ్యమం ఈ యొక్క టెక్నాలజీ. సో ఆ టెక్నాలజీకి ఒకసారి మనసా వాచా కృతజ్ఞత చెప్పుకుందాం. ఇంత ఉండబట్టే కదా ఈ రోజు ఇన్ని మాటలు, ఇంతమంది జ్ఞానాన్ని ఇలా జుర్రుకోగలుగుతున్నారు మామిడి పండులో జ్యూస్ లాగా. సో ఒకసారి మనకి కంప్యూటర్ యొక్క యుగానికి కంప్యూటర్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇది ఈ నిష్క్రియ. నిష్పరిగ్రహ. నిష్పరిగ్రహ అంటే విశ్వశక్తి ఈ ప్రపంచం నుండి ఎటువంటి వస్తువును తీసుకోవటం లేదు, ఇందాక మనం చెప్పుకున్నాం. అలాగే ఎలాంటి లబ్ధిని గ్రహించట్లేదు. అన్ని ఈ విశ్వశక్తి అన్ని మనకి ఇస్తుంది. ఈ విశ్వంలో ప్రతిదీ, చెట్టు పుట్ట దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి, చెట్ల దగ్గర నుంచి, ఏ సముద్రం దగ్గర నుంచి, నదుల దగ్గర నుంచి, అన్నిటి నుంచి మనం పొందుతున్నాం తప్ప మనం ఏమి ఇస్తున్నాము అంటే నథింగ్. అందుకని మనం మనసా వాచా కర్మణ కృతజ్ఞత తెలియచేసుకోవటమే మన యొక్క లక్ష్యము, మన యొక్క భావన, మన యొక్క ధర్మము. అంతకంటే మించింది లేదు. మనం ఏమి ఇవ్వలేము ఈ శరీరంతో. మనకి ఇవ్వగలిగిందంటే ఇదిగో ఇలాంటి జ్ఞానాన్ని తీసుకుని మళ్ళీ 10 మందికి పంచుతుంది చూస్తారా, అది ఒక్కటే మనం కాస్త చేయగలం, అది కూడా చిత్తశుద్ధితో. కాబట్టి దీన్ని ఏమంటారు, నిష్పరిగ్రహ. ఎటువంటి గ్రహ అంటే గ్రహించడం లేదు, ఆ విశ్వశక్తి ఎటువంటి లాభాన్ని లబ్ధిని గ్రహించట్లేదు. అలాగా మనం కూడా నేను అనే భావన లేకుండా నిమిత్త మాత్రంగా ఈ యొక్క శరీరం ద్వారా, మాట ద్వారా, మనకి చేతల ద్వారా మనం మంచికి 10 మందికి పంచటమే మన యొక్క పని. అది నిష్పరిగ్రహ. ఎటువంటి లాభము లేకుండా చేసే పనిని నిష్పరిగ్రహ అన్నారు ఈ యొక్క నామంలో. ఈ ప్రపంచంలో అట్లాగే ఈ ప్రపంచంలో ప్రకృతి వనరులు తనకు అవసరమైనంత వరకు సకల జీవులు గ్రహించవచ్చు. చూడండి, సకల జీవులు మనకి ఎంత అవసరం అంత తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆస్వాదించవచ్చు. కానీ గాలి, నీరు, ఆహారం ప్రకృతి నుండి అందరూ గ్రహించవచ్చు. కానీ అవసరానికి మించి తీసుకున్నప్పుడు అది దోషంగా, పాపంగా మారుతుంది. సాధకుడు కూడా దీన్ని ఖచ్చితంగా పోషించాలి, పాటించాలి. తనకు అవసరమైనంత వరకే ప్రకృతిని వినియోగించుకుంటూ ఎవరి నుండి దేన్ని ఆశించకుండా, తీసుకోకుండా సాధకుడు జీవించాలి. దీనిని అపరిగ్రహ అన్నారు. మరి అలా దేనిని ఆశించిన పద్ధతిని అలవర్చుకున్నప్పుడు తనకు అవసరమైన ప్రతి అంశము గురించి దైవంపై ఆధారపడడం అలవాటు అవుతుంది. ఇది సాధకుడు దైవానికి, ధర్మానికి దగ్గర చేస్తుంది అనమాట. ఇలా మనం ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తుంటామో మనం ఏం చేస్తుంది, మనము ఆ యొక్క యూనివర్సల్ ఎనర్జీకి దగ్గర చేస్తుంది. అంటే మనం ధర్మం ఎప్పుడైతే పాటించామో ఆ ధర్మము మన దైవానికి దగ్గరగా తీసుకెళ్తుంది. ఎప్పుడండి, ఇందాక అన్ని చెప్పుకున్నాం కదా, మనం అన్ని తీసుకోవాలి. అది చూడండి, ఎంత అవసరమో అంత తీసుకోవాలి. కానీ నిజంగా తీసుకునే ఏవో తెలుసండి, ఇతర జంతువులన్నీ అలాగే ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుంటూ ఉంటాయి, చక్కగా హాయిగా భుజిస్తే హాయిగా పడుకుంటాయి. కానీ మనం అలా కాదు కదా, మనకి మించినదని కోరుకుంటూ ఉంటాం. ఎప్పుడు మన అవసరానికంటే ఎక్కువే ఉంటాయి మన సుఖాలన్నీ కూడా. కాబట్టి దాని ద్వారా ఏంటి, ప్రకృతి నుంచి ఇంకెక్కువ తీసుకుంటున్నాం. ఎక్కడైతే ఎక్కువ తీసుకోబడుతుందో ఇంకో చోట తగ్గుతుంది. కానీ వాస్తవంగా ఏంటి, యూనివర్సల్లో సమంగా పంచబడింది అంతా అందరికీ. ఆ యొక్క ఎనర్జీ కానీ, ఆ యొక్క ఉపాధి కానీ, ఆ యొక్క సామర్థ్యాలకు అన్ని కూడా విశ్వంలో చక్కగా పంచబడింది. సృష్టి అంతా ఇవ్వబడింది. కానీ ఇక్కడ ఏమవుతుంది, శ్రామిక దోషం ఇది అంటారే, మన తీసుకున్న వాడి దగ్గర ఉన్నవాడి దగ్గరే ఉంటది, లేనివాడి దగ్గర లేకుండా పోతుంది. ఏమవుతుంది, అప్పుడు ఎక్కడైతే ఉన్నవాడి దగ్గర ఉంటుందో ఆటోమేటిక్ గా అక్కడ పేరపడుతూ ఉంటుంది, పక్కవాడికి అది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాంటి స్థితులు లేకుండా అందరికీ సమానంగా ఉండే స్థాయి ఎప్పుడు వస్తుందంటే మనకు అవసరానికి ఎంత ఉందో అంత తీసుకోవడము. తర్వాత విశ్వం నుంచి ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోవాలని చెప్పి, లేదా ఒకవేళ వచ్చింది అనుకోండి దాన్ని అందరితో షేర్ చేసుకోవాలి.
అలాగా అయినప్పుడు ఏమవుతుంది, అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. అప్పుడు ఏ కార్మిక్ ఎఫెక్ట్ మనం లోన్ కావు. సో ఇలా అన్నది ఉత్తమోత్తమైన లక్షణాలు. మరి ఇలాంటి గుణాలతో మనం సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ధర్మంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ ధర్మమే మన దైవానికి దగ్గరగా తీసుకెళ్తుంది. దైవం దగ్గరికి ఉన్నది దైవము ఎక్కడో లేదు. దైవం అంటే వేరే ఉన్నది అనుకోకండి. మనలో ఉన్న దైవానికి దగ్గరగా వెళతాం. ఎప్పుడు నీలో ఉన్న గుణాలన్నీ ఇలా తొలగించుకుంటూ వెళ్ళినప్పుడు ఉండేదేది ఆ స్వచ్ఛమైన శుద్ధమైన చైతన్యము. ఆ శుద్ధమైన స్వచ్ఛమైన చైతన్యంతో అనుసంధానం అవ్వటమే చేసేది. అంతే, ఎక్కడో లేదు. నీలో ఉన్న ఆత్మతత్వంతో అనుసంధానం అవడానికి నీకు అడ్డుపడే ఈ ఇంద్రియ దోషాలు కానీ ఇవన్నీ కూడా మనం ఒకటి క్లియర్ చేసుకున్నప్పుడు మనం దాంతో అనుసంధానం అవుతా ఉన్నదే ఈ నామాలు యొక్క అర్థం. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహ అనే నామానికి మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాము. అలాగే నిస్తుల నీల చిగుర నిరపాయ నిరక్షయ దుర్లభ దుర్గమ దుఃఖ దుఃఖహంత్రి సుఖప్రద అనే నామానికి ఇప్పుడు మనం ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. నిస్తుల, నిస్తుల అంటే ఒక విశ్వశక్తిని నడిపించే ఒక బ్రహ్మాండమైన శక్తి. ఈ విశ్వశక్తిని ఏదైతే నడిపిస్తుందో అదే శక్తి, ఆ శక్తి విశ్వశక్తి, దాని పేరే అదే ఆదిశక్తి, అదే మహత్తరమైన శక్తి. కుండలిని శక్తిగా మానవ శరీరంలో నిక్షిప్తమైనది ఈ యొక్క శక్తి. అట్టి శక్తిని కొలుచుటకు ఏ కొలతలు లేవు. మరొక దానితో కొలత వేద్దామంటే ఏ టేపులతో కానీ లేకపోతే ఏ కొలతలతో కానీ అందబడేది కాదు. నిస్తుల అంటే కొలవబడేది కాదనమాట. కాబట్టి అందువల్ల అది నిస్తులానికి ఎత్తుతుంది. అలాగే మనందరము సాటి లేని వారమే, ఎవరికి వారే గొప్ప. ఎవరి అంటే ఈ యొక్క విశ్వశక్తిని, ఈ యొక్క అమేమైన ఆదిపరాశక్తి యొక్క శక్తిని మనం దేనితోనూ నిస్తులు అంటే కొలవలేము. కొలతలు తీసి దాన్ని ఒక పరిమాణం అని చెప్పడానికి వీలు లేనిది, అనంతమైనది కాబట్టి అన్న విషయాన్ని చెప్తూ, అలా మనలో ఎలా ఉందంటే ఈ యొక్క మనందరం ఎలా ఉన్నా సాటి లేని వారమే, ఎవరికి వారే సాటి. నీకు నువ్వే గొప్ప, నాకు గొప్పని కసమా నీ యొక్క ముఖ కవళకు నీవే, నీ యొక్క వేలుముద్రలు లేవే, ఒకరి వేలుముద్రలు మరొకరికి ఉండవు, నీ ముఖ కవళకులు నీకు వేరే. అట్లా ఎవరికి వారు సెపరేట్ గా ఉంటారు. ఎవరి క్వాలిటీ వాళ్ళకే ఉంటది అట్లాగా. కాబట్టి ప్రపంచం అంతా వెతికినప్పుడు మరొకరు ఉండరు, మనలా ఇంకొకరు ఎక్కడో రేర్ కదండి. మీలానే ఉంటారు. ప్రింట్ కొట్టిన వాడు ఉన్నా కూడా ఎక్కడో ఇంత తేడా ఉంటది. కమల పిల్లలు పుట్టిన వాడికి ఇంత తేడా ఉంటది, అది గుర్తించడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారుగానే ఉన్నారు, ఎవరికి వారే సాటి లేని వారు, ఎవరికి వారే మేటి అయిన వారు. కాబట్టి ప్రపంచం అంతా వెతికినా కూడా మరొకరు ఎవరు ఉంటుంది. ఎవరి వేలిముద్రలు వారివే, ఎవరి ముఖం వారిదే, ఎవరి వ్యక్తిత్వం కూడా వారిదే. నీ క్వాలిటీ, నీ వ్యక్తిత్వం నాది, నా వ్యక్తిత్వం మీ వ్యక్తిత్వం మీది, నా వ్యక్తిత్వం నాది. నాకున్న క్వాలిటీస్ నాకుంటాయి, మీకున్న క్వాలిటీస్ మీకుంటాయి. సో ఈ రెండు ఎప్పుడు ఒకేలా ఉండడానికి ఎప్పుడు ఉండవండి. ఎవరి తత్వం వారిదే, కానీ ఎవరి వ్యక్తిత్వాన్ని వారు గౌరవించటం మన ధర్మం అనమాట అన్నది ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి ఎవరికంటే తక్కువ కాదు, ఎక్కువ కాదు. అందరూ ఒకే తల్లి బిడ్డలమైన ఎవరి స్వధర్మం వారికే ఉంటుంది. అందరూ ఒక ప్రత్యేకమైన, చూడండి ఇక్కడ అందరూ ఒక ప్రత్యేకమైన వ్యక్తీకరణ కోసమే వ్యక్తపరచుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాం. అంటే నీ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చారు, నా యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాం. అట్లా ఎవరికి వారే ఆ యొక్క వ్యక్తిత్వాన్ని, అంటే మనలో ఒక క్వాలిటీ ఉంటుంది, మనలో ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వాన్ని మన గుణాలకు సంబంధించింది ఏదైతే ఉందో ఆ గుణాలకు సంబంధించిన ఆ తత్వాన్ని మనం వ్యక్తపరచుకుంటాం. ఇప్పుడు ఇలాగ నాకేదో చిన్న ఇది చెప్పడం, నేనేదో శోధించాను కాబట్టి చెప్పాలని మీకు ఆ సంకల్పం కలిగింది కాబట్టి సో ఇలా ఈ విధంగా నేను వ్యక్తీకరించబడుతున్నాను. ఇక్కడ మనకి అమ్మవారి యొక్క ఆ యొక్క అనుజ్ఞ ఇచ్చింది కాబట్టి అలాంటి సందర్భం ఏర్పడింది కాబట్టి దీన్ని నేను వ్యక్తీకరించుకుంటా. ఇలా నా జీవితంలో ఎన్నున్నాయో అలాగా వ్యక్తీకరించుకుంటా. అంటే నీకు మనలో ఏ క్వాలిటీలు ఉన్నాయో ఆ క్వాలిటీలన్నీ సమయం వచ్చినప్పుడు వ్యక్తీకరించుకుంటూనే ఉంటాం. అట్లా ప్రతి ఒక్కరు కూడా దానిని ఏమన్నారని నిస్తుల అంటే ఇక్కడ సాటి లేనిదే అర్థం. ఎవరికి వారే గొప్ప, ఎవరికి వారి వ్యక్తిత్వం గొప్పది. ఇక్కడ ఒకళ్ళు నిందించడం అనేది లేదు. ఎవరి వ్యక్తిత్వం వారిది. ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్ని ఆస్వాదిస్తూ ఆహ్వానించడం మనం చేయవలసిన ధర్మం. ఎవరికి వారిది. అన్నిటిని అంగీకరించాలి, అన్నిటిని అనుమతించాలి, అన్నిటిని ఆస్వాదించాలి. అదే అగ్రీ, అలౌ, యాక్సెప్ట్ అని.
సో ప్రతి ఒక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం ఆస్వాదిస్తూ అంగీకరిస్తూ అనుమతించాలన్నమాట. సో దీన్ని ఇలాగా ఇది నిస్తుల అనే నామానికి అర్థం. నీల చికుర, నీల చికుర అంటే దైవము వ్యక్తం అవ్యక్తంగా కనపడుతుంది. అంటే కనపడేదంతా ప్రపంచం, దీనికి కనపడంది ఏదైతే ఉందో ఆ విశ్వశక్తి ఎప్పుడైతే ఏదో బ్రహ్మాండం లేకపోతే ఆది పరాశక్తి ఏదనుకుంటున్నా అది అవ్యక్తం. వ్యక్తం అంటే మనకి ఇప్పుడు మనం అంతా చూసుకునేది కనపడింది, ఈ ప్రపంచం కనపడుతుంది, ఇన్ని దేశాలు కనపడుతున్నాయి, ఇవన్నీ కనపడుతున్నాయి కాబట్టి ఇది ప్రపంచం. దీనికి వెనకాల ఏదైతే ఉందో అది అవ్యక్తము అన్న విషయం తెలుస్తుంది. ఇందులో వ్యక్తమయ్యే పదార్థమే బ్రహ్మాండము. దీనినే దైవముఖంగా మనం భావిస్తే అవ్యక్తం అంతా నల్లని కృష్ణ పదార్థంగా ఉండి దీనిని అలంకారంగా విశ్వశక్తి యొక్క నల్లని కురులని వర్ణించి కీర్తించారు. ఇక్కడ తాత్వికులు నీలాంబరి అంటారు, లేదా నీలిమ అని కూడా అంటారు. చూడండి, మనకు ఈ కాస్మిక్ ఈ విశ్వశక్తి మనకి అనేక రంగులు ఉంటాయి కదా, ఎరుపు, ఆరెంజ్, ఇట్లా మనం మూలాధార చక్రంలో కూడా అన్ని రంగులతో ఉన్నాయి. మూలాధార చక్రంలో ఎరుపు ఉంటుంది, స్వాదిష్టాన చక్రంలో ఆరెంజ్ కాకుండా ఎరుపు పసుపు కలిపితే ఉండే రంగు ఆ స్వాదిష్టానంలో వస్తుంది. మణిపూరకంలో వచ్చేటప్పటికి రెడ్డిష్ గా వస్తుంది, అంటే మంట టైప్ లో ఆరెంజ్ లాగా వస్తుంది. అనాహతకు వచ్చేటప్పటికి గ్రీన్ వస్తుంది. విశుద్ధకు వచ్చేటప్పటికి ఒక రకమైన వంకాయ రంగు లాగా ఉంటది. ఆ తర్వాత విశుద్ధ ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం లైట్ గా వైలెట్ కలర్ అని వస్తుంది. సహస్రారం వచ్చేటప్పటికి కాస్మిక్ కలర్ అంట, అంటే ఒక లైట్ కలర్ బ్లూయిష్ లో ఉంటది. ఆ బ్లూయిషే అని మనం సహస్రార స్థితిలో, అంటే కృష్ణుడు ఎందుకు అలా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటారు కదా. కృష్ణద్వైపాయనుడు వ్యాస మహర్షి కూడా అలాంటి సమయంలో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అని అంటారు ఆయన కూడా. అంటే ఒకనొక సమయం అని ఉండే స్థితిని ఒక రకమైన కాస్మిక్ కలర్, అది ఒక బ్లూ కలర్. బ్లూ అంటే బ్లూ కాదు, మీకు తెలిసే ఉంటది, మన ఈ ఫోటోల్లో కూడా ఉంది. సో పై స్థాయిలో ఉండే ఆ కలర్ ఏదైతే ఉందో అది కాస్మిక్ కలర్. కాబట్టి అలాంటి అది ఎందుకంటే ఇక్కడ నేల చికుర అంటే ఒక రకమైన అలంకరణాప్రాయంగా ఉందని అక్కడ అమ్మవారిని కీర్తించారు ఇక్కడ. కాబట్టి సో ఇప్పుడు అది మనకు కనపడదు, వ్యక్తమయ్యేదంతా మనకేంటి ఆ యొక్క స్థితి ఎప్పుడు కలుసు. అలాంటి కలరు, అలాంటి ఆ బ్రహ్మాండాన్ని, అవ్యక్తమైన బ్రహ్మాండాన్ని ఎప్పుడు చూడగలుగుతాం? మన సాధన ద్వారా మనం ఒక్కొక్క షట్చక్రాలను దాటుకుంటూ సాధన చేసుకుంటూ సహస్రార చక్రానికి వెళ్ళినప్పుడు మనం ఆ అనుభూతిని పొందుతాం. ఒక రకమైన వైలెట్ ఇండిగో కలర్ లాగా ఉంటది. మనకి ఇంద్రధనుసు వచ్చే ఎలా ఎన్ని కలర్స్ వస్తాయి అలాగా మన శరీరం చుట్టూ అన్ని కలర్స్ ఉంటాయి. అలాగే చక్రాలకు అన్ని కలర్స్ ఉన్నాయి. చివరికి వెళ్ళేటప్పటికి ఆ ఇండిగో కలర్ లాంటిది అనమాట. ఇండిగో అంటే కాదు, మీరు ఫోటోలో చూడండి తెలుస్తుంది. సో దాన్ని నీల చికుర అంటారు అనమాట. అది మనకి కనపడే ఈ యొక్క ఆ విశ్వశక్తి యొక్క ఆవిర్భావం మనం చూస్తుంది ఈ ప్రపంచం అంతా. చూడబడింది దీనికి ఏదైతే ఉందో అది అవ్యక్తము. అవ్యక్తం ఎలా ఉంటుందని నీల చికుర అనే ఆ యొక్క వర్ణన చేశారు అక్కడ. హయగ్రీవ మహర్షి అలా వర్ణన చేశారు. ఆ యొక్క వాగ్దేవతలు అమ్మవారిని అలా వర్ణన చేశారు. దాన్ని ఇక్కడ చెప్పారనమాట నీలాంబరి అని. అంటే ఇప్పుడు లేదా ఈ కురులు చక్కగా ఇలా తిరుగుతూ వంకీలు తిరుగుతూ ఉంటాయి కదా, అది ఎలా ఉంటే అందంగా ఇలా ఊగుతూ ఉంటది ఆడవాళ్ళకి. ఆ యొక్క నీళ్ళ ముంగురులు కానీ వాటిని నీల చికుర అని అంటారు. ఆ కలర్ ని ఎందుకు పోల్చారంటే సహస్రార స్థితితో పోల్చారు. ఇక్కడ అవ్యక్తమైన ఆ బ్రహ్మాండ తత్వంతో పోల్చారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి అనుభవంతోనే కానీ ఇది రాదు. మాటలైతే అనుభవంగా ఉన్న వాళ్ళకి తొందరగానే అర్థం అవుతుంది. అర్థం కానప్పుడు మీలో నిక్షిప్తం చేసుకోండి. దాని గురించి పెద్దగా ఆలోచన చేయవలసిన. మీకు ఆ సమయం వచ్చినప్పుడు ఈ పాయింట్ మీలో ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ అయ్యిందో మీకు ఆ సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్ మీకు అర్థం అవుతాయి. కొన్ని విషయాలు మనకి చెప్తూ ఉంటే అర్థం కావు. మొన్న కూడా ఎవరు అడిగారు, పుస్తకాలు చదువుతుంటే కొన్ని విషయాలు అర్థం కావండి, అది ఎలా అంటే అది చదువుకుంటూ వెళ్ళిపోవటం. మీకు అర్థం కాని విషయం ఉందంటే అక్కడ ఓవర్లుక్ చేసి దాన్ని అక్కడ వదిలేసేసి మనం ముందుకు వెళ్ళిపోవటం. ఎందుకంటే అక్కడ ఉన్న జ్ఞానాన్ని మనం తీసుకునే ఆ యొక్క పరిణామ స్థితి లేదు మనలో. ఆ జ్ఞానాన్ని అంగీకరించే మన జ్ఞానం లేదు కాబట్టి మనకు అర్థం కాదు. కొన్నాళ్ళకి అదే చాలా తేలిక అర్థమైపోతుంది. ఎందుకు అర్థం అవుద్ది? మనలో బుద్ధి వికాసము, మనోవికాసము సూక్ష్మంగా వికసిస్తాయి కాబట్టి అప్పుడు మనం ఆ యొక్క దాన్ని తీసుకోగలిగే స్థాయి, ఆ దైవిక స్థితి మారుతూ ఉంటుంది. మారుతున్నప్పుడు తొందరగా తీసుకోగలం. అది ఇక్కడ మనలో జరిగే మార్పే. బుక్కులో ఉన్నది ఏం కాదు, బుక్లో ఎప్పుడు ఉంటది, ఎన్నేళ్ళైనా అది అట్లానే ఉంటది. సో ఆ అవగాహన స్థాయి మనలో, ఆ పరిణామ స్థితి మనలో వచ్చినప్పుడు దాన్ని చక్కగా తీసుకుంటాం.
ఇప్పుడు ఈ యొక్క నీల చికుర అనే భావనకి ఇది ఒక అద్వైత స్థాయిలోకి వెళ్ళినప్పుడు మనకు ఆ యొక్క తత్వంతో అనుసంధానం కలిగి ఒక అద్భుతమైన అనుభూతి పరంపర. దీనినే నీల చికుర, నీలాంబరి, నీలిమ అని కూడా కీర్తించారు ఈ యొక్క నామంలో. నిరపాయ, నిరపాయ ఎటువంటి అపాయము లేనిది అని అర్థం. అపాయం అంటే ఏదో డేంజరస్ అని కాదండి. అపాయం అంటే ఇక్కడ ఎడబాటు అని అర్థం. ఎడబాటు లేనిది అంటే ఎడబాటు దేనికి లేనిది? ఎడబాటు దేనికి లేనిది? ఈ ప్రాపంచిక విషయాలు, భార్యాభర్తలు ఇవి కాదు, మన ఆత్మతో అనుసంధానం అయ్యే ఎడబాటు లేనిది. అందుకే నిరంతరంగా రమించడం అంటే ప్రతి క్షణము మన ఆత్మతో అనుసంధానం అయి ఉంటే నిరపాయ అనేది నామం అనమాట. అంటే ఎడబాటు లేనిది అంటే నిరంతరము ఆత్మతో రమించటం. అది మనం అలా అని ఏది అడ్డం కాదండి. అన్ని పనులు చేసుకుంటాం, అన్నిటి యందు ఉంటాము. అందుకే చెప్పాను నిన్న కూడా ఒకసారి, అన్ని పనులు చేసుకుంటానే మన శ్వాసను గమనిస్తూ ఉంటాం. శ్వాసపై ఒక దృష్టి గమనం చేసుకుంటూ మన జీవన కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ ఉంటే ఆ అలవాటు మనం చేసుకుంటే ఎరుగు పెరుగుద్ది. ఆ ఎరుగు పెరుగుతున్న కొద్దీ అదే మన లోపలికి వెళ్ళడానికి, మనలో ఆత్మతో ఉండడానికి కారణమవుతుంది అనేది ఈ నిరపాయ అంటే ఎడమ లేనిది. అట్లా ఎప్పుడైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు మన లోపల ఉన్న అంతర్యామితో కలిసి ఉండి అంతరాత్మ ప్రబోధాన్ని వింటూ స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే ఎలాంటి అపాయములు ఉండవని చెప్పేదే ఈ యొక్క నిరపాయ నామం. అంటే ఎటువంటి ఎడబాటు లేకుండా మనని మనం గమనించి జీవన యాత్రలో జరిగే పనులన్నీ చేసుకుంటూ ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉంటే తనతో ఉంటూ ఉంటే ఏమవుతుందంటే నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తావు, నీ అంతర్ముఖం అవుతావు. అంతర్ముఖం అయినప్పుడు నీ లోపల ఉన్న అంతర్వాణి వినబడగలుగుతుంది. ఆ అంతర్వాణి ద్వారా మనం ఆ యొక్క నీ పనులన్నీ చేసుకోగలవు. నీ స్వధర్మాన్ని ఆచరిస్తుంటే ఎలాంటి అపాయములు ఉండవు. ఎప్పుడైతే నువ్వు ఆత్మతో అనుసంధానం అయ్యో మనకి ఏం కావాలో అన్నది ఆత్మే చూసుకుంటుందని మనం పదే ఎన్నోసార్లు చెప్పుకున్నాము. నిరపాయ. నిస్తుల అంటే ఈ ఒక అంటే ఎవరికి వారికి సాటి లేనిది, ఎవరికి వారే గొప్ప. ఈ యొక్క ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క గుణాన్ని వ్యక్తీకరించుకోవడానికి ఈ యొక్క భూమి మీదకి మనం వస్తున్నాం. అది అలాగే ఎవరికి వారే సాటి లేని వారు, ఎవరి ముఖం వారిదే, ఎవరి వేరుముద్రలు వారివే, ఎవరి కంఠం వారిదే, ఎవరి ప్రవర్తన వారిదే, అలా ఎవరికి వారుగానే ఒక యూనిక్ గా ఉంటారని చెప్పటమే ఈ యొక్క నిస్తుల అనే నామానికి చెప్పిందనమాట. ఇదంతా అయితే నిస్తుల అంటే ఒక అపారమైన అమేయమైన ఒక మహాశక్తి. అంటే ఆ యొక్క ఆదిపరా శక్తిని మనం కొలతలతో కొలవలేనటువంటిది. నిస్తుల అనేది అది కూడా నా అర్థం వస్తుంది. అంటే ఈ ఏదో టేపులతోనో లేకపోతే కొలతలతోనో కొలమానం అనేది లేదు, అమేయమైనది, కొలవటానికి వీలు లేనటువంటిది ఏదైతే ఉందో దాన్ని నిస్తుల అంటారు. అదే జగన్మాత, అదే పరమేశ్వరి. అలా అందరిలోనూ కూడా ఆ పరమేశ్వర తత్వం ఉందనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఎవరికి వారు మన యొక్క ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారే సాటి, ఒకరు గొప్ప, ఒకరు తక్కువ, ఒకరు హీనము అనే అభిప్రాయాలు అంటూ లేవు అనమాట. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఆ వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించుకోవడానికి ఈ యొక్క ప్రపంచంలోకి వస్తున్నాము, ఈ భూమి మీదకి వస్తున్నాము అని చెప్పబడుతుంది ఈ నిస్తుల అనే నామం. అలాగే నీల చికుర అంటే మనకు చికుర అంటే ఈ యొక్క వెంట్రుకల నుంచి వేలాడే ముంగురులు అనమాట. అమ్మవారికి ఆ ముంగురులు అలా కదులాడుతుంటే అందంగా ఉంటదని చెప్తారు బయటకు. ఇక్కడ నీల చికుర అంటే ఒక రకమైన కాన్షియస్నెస్ అండి. మనకి ఫోటోలో నేను చెప్పాను, శాస్త్రాలలో ఉండే రంగు ఏదైతే ఉందో అలాంటి ఆ యొక్క నీలి రంగులో ఉండే ఆ తత్వాన్ని, అంటే వ్యక్తమైనదేమో మనకు ఆ బ్రహ్మాండం అంతా ఒక వ్యక్తము అవ్యక్తం అని రెండు భాగాలు ఉన్నాయి కదా. వ్యక్తం అంటే మనంతా చూసేది వ్యక్తమైంది. ఈ వ్యక్తమైన దానికి వెనకాల ఏదైతే ఉందో మనకి బయటికి కనపడింది ఏదైతే ఉందో అది అవ్యక్తం. దాన్ని నీల చికుర అంటే ఒక నీలి రంగులో ఉంటుంది అని ఇంకా చెప్పాలంటే ఒక స్పేస్ అనుకోండి, మీకు బాగా అర్థమయ్యేటైతే. ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే అది బాగా కొంచెం అనుభూతి ఉన్న వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది. ఒక స్పేస్ అనుకున్నా, స్పేస్ ఎలా ఉంటది, సో అలాగనమాట నీల చికుర అని. అలాంటి అలా ఉంటుందని చెప్పి కవులు వర్ణించారు ఇక్కడ ఆ యొక్క స్థితిని, నీల చికుర అనే స్థితిని. కాబట్టి ఆ యొక్క మొత్తము ఆ దైవమే అనే భావంతో మనం చేయాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. దైవం అంటే అంతటా ఆ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని అందు నుంచే మనం వచ్చాం.
ఆ యొక్క స్పేస్ నుంచే మనం వచ్చాం. అందులో ఏదైతే ఉందో అదే మనలో కూడా ఉంది, అంతటా ఉన్నది అదే అని చెప్పేసి అని వ్యక్తమైంది వ్యక్తం కాయనిది ఏదైతే ఉందో అదే నీలచిగుర, అదే ఆ యొక్క చైతన్యము, అదే యొక్క ఆత్మ బ్రహ్మస్వరూపిణి అన్న విషయాన్ని నీలచిగుర అనే నామం తెలియజేస్తుంది. నిరపాయ, నిరపాయ అంటే అపాయం లేనటువంటిది అని ఇక్కడ అర్థము. కానీ అపాయం అంటే ఏంటంటే ఎడమ లేనటువంటిది, అంటే గ్యాప్ లేనటువంటిది, సందు లేనటువంటిది. దేనికి ఎడమ లేకుండా ఉండాలి? అందుకే అది ఎడమ లేకుండా దేనితో ఉండాలంటే మన బాహ్య విషయాలతో కూడుకొని ఉండటం కాదు, మనలో ఉన్న ఆత్మతో అనుసంధానమై నిరంతరం అనుసంధానమై ఉండటమే ఇక్కడ ఎడమ లేకుండా ఉండటం అన్నమాట. అంటే మన లోపల ఉన్న అంతర్యామిగా ఉన్న అంతరాత్మతో సదా అనుసంధానమై ఉండే స్థితినే నిరపాయ అన్నారు. నిరపాయ అంటే అపాయం ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మతో అలా అనుసంధానం అయి ఉన్నావో నీకు ఎలాంటి దుఃఖాలు ఎలాంటి ఇబ్బందులు రాని స్థితిని చూసుకుంటుంది. అందుకనే ఒకసారి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అనన్య చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసుతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహం అని భగవద్గీతలో చక్కగా చెప్పారు. అనన్య చింత, నిరంతరము నన్నే చింతించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి యోగక్షేమాలు నేను చూసుకుంటానని భగవద్గీతలో చెప్పిన భగవానుడిది. అదే ఇక్కడ ఏంటంటే వర్తించేది ఆ భగవానుడు ఎవరు? మనలో ఉన్న ఆ యొక్క దైవస్వరూపమే, మనలో ఉన్న ఆ విశ్వశక్తియే, మన ఆత్మస్వరూపమే మనం చూసుకుంటున్న విషయం తెలియజేస్తుంది. అదే నిరంతరము మన లోపల ఉన్న అంతర్యామకు అనుసంధానమై ఉండటమే నిరపాయ అనే నామానికి అర్థము. అలాగే నిరక్షయ, నిరక్షయ అంటే అంటే ఈ యొక్క శక్తి ఏదైతే ఉందో మనకి ఇప్పుడు మనం అనుభవించే ఈ యొక్క బాహ్య ప్రపంచంలో మన లోపల ప్రపంచంలో ఏదైతే అనుభవించే శక్తి ఏదైతే ఉందో దాన్ని నిరక్షయ అంటారు. అంటే ఆ దర్శించే ఆ శక్తి ఈ కర్మ ధర్మ మన చేష్టలను, మన కర్మములను, మన ధర్మాలను కూడా పరిపాలిస్తుంది. చూడండి, మనకి ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ కూడా చర్యకు ప్రతిచర్య, ఆ చర్యకు కర్మ, కర్మకు ప్రతికర్మ, ఆ ప్రతికర్మకు ఫలముకు ఫలితము, ఇలా ఎలా అయితే లింక్ ఉందో అలా ప్రతి ఒక్కరి ఆ యొక్క చక్రాన్నే కర్మధర్మము అన్నది. ఆ కర్మధర్మము చక్కగా పాటిస్తున్నదే ఈ నిరక్షయ. దాన్నే ఆ కర్మధర్మం అని దైవ ధర్మం అని విశ్వధర్మం అని అంటారు అన్నమాట. ఆ ధర్మాన్ని ఎవరైతే మనం పరిపాలిస్తూ ఉన్నామో వారు దైవమునకు దగ్గరగా పెడతారు అన్న విషయాన్ని తెలియజేస్తుంది. మరి నిరక్షయ అంటే ఈ మనం చేసే ప్రతి పనులు కూడా దానిపైన యాక్షన్ ఉంటది అనమాట. ఈ విశ్వంలో మనం ఏ పని చేస్తున్నా రికార్డ్ అవుతూ ఉంటది. మనం ఏ చర్య చేసినా, ఇప్పుడు మనం తీసుకునే ఈ పని జరుగుతుంది, మనం చక్కగా పొద్దున లేచి మీకు సాయంత్రం చక్కగా ఈ యొక్క సహస్రనామం గురించి మనం చెప్పుకుంటున్నాం, అమ్మవారి గురించి. దీని యొక్క ఫలితం ఏంటి? ఆటోమేటిక్ ఈ యొక్క తరంగాలంతా విశ్వమంతా వ్యాపిస్తూనే ఉంటాయి. అలాగా నిన్న కూడా చెప్పుకున్నాం, మన 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 మనస్సులో వచ్చిన ఆలోచన తరంగాలంతా కూడా వైబ్రేషన్ అంతా స్పందనల రూపంలో తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి అవి ఎక్కడికి వెళ్ళి ఎట్లా ఉండాలో అది చూసుకునే బాధ్యత ఎవరిదంటే విశ్వానికి. అంటే కర్మ, ఆ ధర్మం చేసేది విశ్వం, యూనివర్సల్ ఎనర్జీ అది. అది ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది ఆ ధర్మం చూసుకుంటాం. మనం చేయాల్సింది ఏంటి? మనం మంచిగా పాజిటివ్ గా చక్కటి ఆలోచన రిలీజ్ చేయటం మన పని. సో ఎప్పుడైతే ఈ కర్మధర్మం సరిగ్గా ఉందో ఆ కర్మధర్మాన్ని పరిపాలింప చేసేదే విశ్వధర్మము, ఆ విశ్వధర్మమే దైవ ధర్మము. కాబట్టి మనం ఎలా అయితే ఈ యొక్క ధర్మం ప్రకారం మనం పనిచేస్తున్నామో, ధర్మయుతమైన జీవనం సాగిస్తున్నామో, ధర్మయుతంగా ఆలోచిస్తున్నామో, ధర్మయుతంగా మాట్లాడుతున్నామో, అప్పుడు ఈ యొక్క వైబ్రేషన్ అంతా కూడా అంతా చక్కగా ఆ ధర్మం పరిపాలించబడుతుంది. మనం ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఎప్పుడు నిరంతరం దేని దగ్గరికి వెళ్తాం? దైవానికి దగ్గరగా వెళతాము. అంటే నీ లోపలికి అంతరంలో ఉన్న ఆత్మకి అనుసంధానమై ఉంటాము అన్న నామమే నిరక్షయ. ఇక దుర్లభ అంటే దుర్లభమైనది. ఈ దుర్లభమైనది మానవ శరీరంలో ఎలా తెలుసుకోవాలంటే, మానవ శరీరంలో ప్రాణశక్తిగా ఉన్నప్పటికీ ఏంటంటే మూలాధార చక్రంలో ప్రాణశక్తిగా ఉండి నిద్రాణమై ఉందని చెప్పుకున్నాం కదా. ఆ నిద్రాణమైన శక్తిని సాధించాలంటే కొంత ఓర్పు, కొంత సహనము, కొంత మన కర్మ తీరాలి. అలా తీరినప్పుడే ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్తున్నమాట. అది మరి మామూలుగా చిత్తశుద్ధి లేని వాళ్ళు చేయలేరు. నీకు చిత్తశుద్ధి కలిగి నీకు ఆ యొక్క సాధన చెయ్యాలనే ఒక భావన నీలో కలగటమే ఒక గొప్ప విశేషము. అందుకనే అది దుర్లభ అన్నారు. మనలో ఉన్న ఆ యొక్క విశ్వశక్తి గురించి, మనలో ఉన్న యొక్క ఆత్మతత్వాల గురించి తెలుసుకోవడం అనేది నీలో ఒక
ఆ తాపత్రయం కలిగినప్పుడు వస్తుంది, కానీ తాపత్రయం కలగనప్పుడు అంతా కూడా అది అలాగే ఉంటుంది. అలా ఎంతో మందికి మనకి ఆ భద్రసారి ఎప్పుడు చెప్తూ ఉంటారు, కర్మ తీరినప్పుడే ధ్యానం అందబడుతుంది. ధ్యానం యొక్క పరాకాష్టే జ్ఞానం, జ్ఞానం యొక్క పరాకాష్టే సేవ అని చెప్తా ఉంటారన్నమాట. కాబట్టి మనకి ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఆసన్నమైనప్పుడు ఇంకొక మనకి అంటే ఇంకొక స్టెప్ ఎక్కడానికి ఒక ఆసరా దొరుకుతుంది. అదే ఇప్పుడు అందరూ మనకన్నా ఒక స్ట్రెస్ లో ఫీల్ అవుతూ ఏదో ఒకటి భౌతిక పరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు దాని నుండి మనం ఏదో బయటికి వెళ్ళాలి, దాని నుండి విడబడాలని మనం ఆత్రం మనకి కలిగినప్పుడు, లోపల తపన కలిగినప్పుడు ఇంకొక ఆసరా దొరకపడుతుంది. అంటే ఆ పని యొక్క ఫలము ఎండుకు వచ్చింది, దాన్ని ఇంకో షిఫ్ట్ అవుతుంది ఆ ఎండ్కి. అంటే ఆ చేసుకున్న కర్మ ఫలితం అంతా అయిపోయే స్థాయికి వచ్చినప్పుడు నెక్స్ట్ ఇంకొక పరిణామ దశకు వెళ్ళేటప్పుడు ఇంకొక ఆసరా దొరుకుతుంది. ఈ ఆసరానే ఇలా మన సాంగత్యాలు అనవచ్చు, జ్ఞానం అనవచ్చు, ఇంకేదైనా అవచ్చు. భౌతిక పరంగా మన మన వ్యక్తిగత జీవితంలో అంటే కెరీర్ సందర్భంగా కూడా ఇలాగే ఉంటాయి. అటైనా ఇలాగే ఉంటాయి, ఇటైనా ఇలాగే ఉంటాయి. సో అప్పుడు అందుకున్నప్పుడు మనకు దాని నుండి మళ్ళా కొన్నాళ్ళు పరిగెడతా ఉంటాం, కొన్నాళ్ళు సాధన చేస్తూ ఉంటాం. దీన్నే దుర్లభ అంటారు. అంటే మనలో ఉన్న ఆ యొక్క క్వాలిటీని కానీ, మనలో ఉన్న ఆ శక్తిని కానీ, మనను మనం గురించి తెలుసుకోవాలనే ఆ ప్రయత్నం అనేది చాలా దుర్లభమైనది. అది ఎవరికి దొరుకుతుంది అంటే చిత్తశుద్ధి కలిగిన వాడికి దొరుకుతుంది అనేది దుర్లభ అనే నామము చెప్తుంది. దుర్లభం అని దుర్గమ అంటే దారి దుర్గమ అంటే దుర్గమైనది. అంటే మనం ఎట్లా అంటే ఒక చోటకి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు దారి తప్పితే ఏమవుతుంది, ఎక్కడ ఎత్తుకోవడం మనకు కష్టం అవుతుంది. అదేనమాట దారి తప్పడం అంటే. దుర్గమ అంటే దారి తప్పడం. అట్లాగే మన యొక్క సాధన సాగిస్తున్నప్పుడు ఈ యొక్క ప్రయాణము ధ్యాన ప్రయాణమో, లేకపోతే సాంగత్య ప్రయాణమో, లేకపోతే ఇంకా వేరే ఎవరైతే ఏదైతే చేస్తున్నారో ఆ ప్రయాణంలో కొన్ని ఆటంకాలు కలిగినప్పుడు దాన్ని సరి చేసుకునే విధానం కూడా మన దగ్గరే ఉంది. దాన్ని దుర్గమ అని అంటారు. అలాంటి అంటే డివేట్ అయ్యే స్థితి ఏదైతే ఉందో ఆ డివేట్ అయ్యే స్థితినే దుర్గమ అని అన్నారు. దారి తప్పడం, దారి తప్పకుండా లైన్ లో ఉండాలి. చూడండి, కొన్నాళ్ళు సాధన చేస్తుంటారు, అది ఆ లోపల పూర్తిగా రాలా, పరిపూర్ణం అవ్వాల, క్లారిటీ లోపల లేదు, ఏదో నలుగురు చేస్తున్నారు చేద్దాంలా అనుకుని వస్తూ ఉంటారు. అది ఎక్కువ నిలబడదు, 10 రోజులు చేస్తారు, చేసిన తర్వాత ఏం చేయాలి అని చెప్పేసి వదిలేస్తారు. అంటే సరైన అవగాహన లేకపోవటం వల్ల చేద్దాంలే అని చెప్పి అలాగ మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడుకో కొన్నాళ్ళు పడిపోద్ది, కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఎప్పుడుకో మనకి తనకి ఏదో ఇబ్బంది కలిగినప్పుడు, తనకి ఏదైనా నిజంగానే తెలుసుకోవాలని ఒక తపన అనే జిజ్ఞాస కలిగినప్పుడు అప్పుడు మళ్ళా రాబడతా ఉంటాం. ఇది దారి తప్పడం అంటే అదే దుర్గమ అనే నామానికి అర్థం. దుర్గ అంటే మనలో ఉన్న ఆ యొక్క కుండలి విద్య సాధించడం, అంటే మన యోగ సాధన చేయడం అన్నమాట. చాలా మంది సాధకులు ఏం చేస్తామంటే మనం చాలా తీవ్ర సాధన చేస్తే చాలా బాగుంటుంది, మనం 2 గంటలు 3 గంటలు 4 గంటలు ధ్యానం చేద్దాం అని చెప్పేసి అనుకుంటాం. నిజంగా చెప్పాలంటే అండి, ఇప్పుడు చాలా గంట ఎనర్జీనే సరిపోతుంది. ఫస్ట్ లో పత్రికారి పరిచయం 30 ఏళ్ల క్రితం, 28 ఏళ్ల క్రితం అంటే మేము పరిచయం అయినప్పుడు చాలా మంది లేడీస్ ఎలా కూర్చునేవారంటే పిల్లలు ఆఫీస్కి పంపించేసి వాళ్ళు కొంచెం లైట్ తీసేసుకుని 11 గంటల 12 గంటలకు కూర్చుని సాయంత్రం మళ్ళీ పిల్లలు వచ్చే వరకు లేగరండి, అట్లా 4 అట్లా లేచేవారు అనమాట. అన్ని గంటలు మెడిటేషన్ చేసిన స్కూమూర్తులు ఎంతో మంది ఉన్నారు పిఎస్ మూవ్మెంట్ లో. అటు అనంతపురం, ధర్మవరం అటంతా. ఆ తర్వాత మేము పరిచయం అయ్యాం. అన్ని గంటలు మేము కూడా అలాగే చేసేవాళ్ళండి, గంటలు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కూర్చోడు. అన్ని గంటలు కూర్చున్నా ఏం జరుగుతుందంటే కుండలి శక్తి సంపాదించుకుంటా బాగానే ఉంటుంది, కానీ దానితో పాటు ఆ సాధకుడికి సాధు సత్ప్రవర్తన జీవన విధానం ఉన్నప్పుడే అవన్నీ దారిలోకి వస్తాయి. లేకపోతే ధ్యానం చేస్తుంటాం, సాధన ఏదో ఎనర్జీ వస్తుంది, కానీ మన గుణాలు మార్చుకొని ఉంటే మాత్రం కుదరదండి. గుణాలు మార్చుకుంటే అదే ఎప్పుడు చెప్తా ఉంటాం, మనలో సాధనతో పాటు మన యొక్క ఆలోచన రీతిని ఎప్పటికప్పుడు స్వీయ పరిశీలన చేసుకుంటూ ఉండాలనే విషయం పదే మనం చెప్పుకుంటున్నా ఉన్నాం. అలా చేసుకుంటున్నప్పుడే మన ఎనర్జీ మనలో నిక్షిప్తం అవుతుంది. అలా చేయని పక్షంలో మనకి ఇష్టం వచ్చిన ఆలోచనలు చేస్తూ మనకి ఇష్టమైన వచ్చిన పనులు చేస్తూ ఉంటే ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీగా ఆ ఎనర్జీ సంపాదించిన ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. దానికి ఉదాహరణ కూడా చెప్తాను. చిల్లి కుండలో నీళ్లు పోస్తే ఎలా కారిపోతాయో ఇది అంతే. కాబట్టి అందుకని ఏం చెప్తానంటే దుర్గా అంటే అంతటి అద్భుతమైన మనలో ఉన్న కుండలి శక్తిని సాధన చేయాలంటే, లేకపోతే మన యోగ సాధన చేసుకుని మన యొక్క స్థితిని మన పరిణామ క్రమాన్ని పెంచుకోవాలనుకుంటే
గంటలు గంటలు ధ్యానంతో పాటు సాధు సత్ప్రవర్తన భావంతో కలిగి ఉండటం ఎంతో అత్యంత ఆవశ్యకత అన్న విషయం నేను చెప్తుంది. దుర్గా అనే నామం అత్యంత ముఖ్యమైనది. దుఃఖహంత్రి సుఖప్రద. దుఃఖహంత్రి సుఖప్రద అంటే దుఃఖం అంటే బాధ. ఇప్పుడు శరీరానికి గాయం అయితే వచ్చేది బాధ, నొప్పి. అదే మనసుకి గాయం అయితే అయ్యేది దుఃఖం. ఇది మనసుకి గాయం. శరీరానికి నొప్పి తగిలితే ఏదో 4 రోజులు ఓర్చుకున్న తగ్గిపోతుంది. ఈ మానసిక బాధ అనేది చాలా రోజులు ఉంటుంది. మనం తొందరగా దాని నుండి బయటపడలేమన్న విషయానికి మనం చాలా సార్లు ఈ మానసిక హింస గురించి, మానసిక బాధల గురించి చెప్పుకున్నాము. ఇదనమాట మానసిక హింస. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ 2 కూడా మనం చేసుకునే పనులు బట్టే వస్తాయి. అది ఎక్కడి నుంచి వస్తుంది? మన పనులు బట్టే వస్తాయి. కాబట్టి నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. భరించలేని బాధనైనా కూడా, ఎలాగైనా దుఃఖాన్నైనా కూడా ధ్యాన జ్ఞాన సాధనలతో దాని నుండి బయటపడతావు. ఎంతటి కష్టమైనా, ఎంతటి బాధలైనా సరే. చూడండి, మీకు తెలుసో లేదు, ప్లాసిబో అనే బుక్ వచ్చింది కదా. అంటే తను తాను ఉద్ధరించుకున్నాడు ఒక డాక్టర్. ఆయన యాక్సిడెంట్ లో పడిపోతే మొత్తం వెన్నుపాములో 32 ముక్కలు అయిపోతాయి. ఇంకా నువ్వు పనికిరావు, ఇక నువ్వు జీవితానికి మంచంలోనే ఉంటావని చెప్పేసి అని చెప్తారనమాట. డాక్టర్ కాదు, అతను రైడర్, ఒక బైక్ రైడర్. అది రేసుల్లో పాల్గొంటాడు అతను అనమాట. సో తర్వాత అతను ఇలాగైన తర్వాత కొంచెం ఓపికతో ఇంకొక ఫ్రెండ్ తోటి, డాక్టర్ అనే ఫ్రెండ్ ని తీసుకుని, నేను ఎందుకు దాని నుండి బయటకు రాలేని సంకల్పంతో కొంత మెడిసిన్, కొంత ఇది వాడుకుని తన నుండి తాను ఆ మొత్తం ఆ యొక్క కంప్లీట్ 32 వెన్నుపూసలు ఉంటాయి కదండి, పూసలు. ఆ పూసలన్నీ కూడా జామ్ అయిపోయినాయి. దాన్ని అన్ని సరి చేసుకుని 3 ఏళ్ళు కాదు, ఒక 6 నెలలు 7 నెలలు అలా బోర్లా పడుకుని తన యొక్క సంకల్ప శక్తి చేత, తర్వాత కొంచెం ట్రీట్మెంట్ చేత తను సాధించుకుని బయటకు వచ్చి ఈ రోజున ఎంతో అద్భుతమైన పుస్తకాలు, తన ఎక్స్పీరియన్సే పెద్దగా చెప్తున్నారు అనమాట. ప్లాసిబో అంటే నీలో ఉన్న శక్తిని బయటికి తెచ్చుకో, నీలో ఉన్న శక్తిని ఎక్స్పెండ్ చేసుకుంటే నువ్వు ఏదైనా సాధించగలవు అన్న విషయాన్ని ఆ యొక్క రైటర్ కూడా కాదు, అనుభవజ్ఞుడు అనుభవించి చెప్పిన మాటలు అనమాట. అంత అద్భుతమైన పుస్తకం అది ప్లాసిబో. చదవండి, మీకు అనేది నెట్ లో ఉంటుంది. అలాగే మనకి స్పిరిచువల్ ఇండియాలో కూడా ఆర్టికల్స్ ఉన్నాయి. సో కాబట్టి మనకి చేసే ఈ దుఃఖం అనేది ఎలా వస్తుందంటే మనం చేసుకున్న కర్మల బట్టి, మనం చేసుకున్న పనులు బట్టి వస్తున్నాయి. కాబట్టి దాన్ని మనమే దాని నుండి బయటపడాలి. ఎలాగంటే ఈ ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యాల ద్వారా, ఆ యొక్క స్వాధ్యాయాల ద్వారా కూడా మనం దాని నుండి బయటపడవచ్చు అని దుఃఖహంత్రి సుఖప్రద అనే నామం చెప్తుంది అనమాట. ఈ సుఖాలు కూడా 2 ఉంటాయి. సుఖాలంటే ఐహిక సుఖము, ఆముషిక సుఖం అని అంటారు. ఐహిక సుఖం అంటే భౌతిక ప్రపంచ విషయాల ద్వారా వచ్చే ఏదైతే మనం ఈ శరీరం అనుభవిస్తుందో దాన్ని సుఖము అంటాం. అంటే ఇప్పుడు మనం ఒక మంచి టన్లప్ బెడ్, టీవీ, లేకపోతే ఇక ఏదైతే మనం అనుభవిస్తున్నామో, మంచి బంగారం, ఇవన్నీ కూడా ప్రాపంచిక బయట నుంచి వచ్చాయి. వాటిల్లో అందం చూసుకుంటాం. అవంతా ఏంటంటే ఐహిక సుఖం. అంటే బయట ప్రపంచంతో ఉంటే అనుసంధానం అయ్యే విషయ సంపర్కంతో కలిసిన మనం అనుభవించే అనుభూతులన్నీ కూడా అవి సుఖాన్ని కలిగిస్తాయి. కానీ అది కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు పోతుంది. అవును కదండి. ఎంతకాలం అనిపిస్తాం? ఏదో అంటే తినడానికి, ఉండడానికి, పడుకోవడానికి అది సామాన్యం. కానీ ఒక కోరికలు ఉంటాయి. మనకి మంచి బట్టలు కొనుక్కోవాలని, లేకపోతే నగలు చేయించుకోవాలని, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలని, ఇవన్నీ ఉంటాయి. ఎంతకాలం చేస్తాం? జీవిత పర్యంతం చేయలేం కదా. కొంత వచ్చేటప్పటికి ఆగిపోతాం. కాబట్టి అవన్నీ ఏం చేస్తాయి? శాశ్వతమైన సుఖాలు కాదు, తాత్కాలికమైన సుఖములే. మరి శాశ్వతమైన సుఖం ఎక్కడుంది? అదే ఆముషిక సుఖము అంటారు. అది ఎక్కడుంది అంటే మన లోపలికి, ధ్యాన సాధన ద్వారా మన లోపలికి మనం ప్రయాణం చేసి మన ఆత్మతో అనుసంధానం కలిగినప్పుడు కలిగే ఆనందమే శాశ్వతమైన ఆనందము. ఆ యొక్క ఆనందమే మన ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత మనతో వచ్చేది కూడా ఆనందమే అన్న విషయాన్ని దుఃఖహంత్రి సుఖప్రద అని చెప్తుంది. అదే చెప్తున్నారు. మనసులోంచి వచ్చేదైతే సంతోషం. మనసు నుండి ఇప్పుడు ఇవన్నీ పొందుతాం, చాలా బాగుందని చెప్పేసి ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. కానీ నీ లోపల నుంచి వచ్చేది చూడండి, అంతరం నుంచి వచ్చేది ఆనందం. మనసు నుంచి వచ్చేది సుఖం. నీ లోపల నుంచి వచ్చే, అంతరంలో నుంచి వచ్చే అది ఆనందము. ఇక్కడి నుంచి వచ్చేది సుఖము, ఇక్కడి నుంచి వచ్చేది ఆనందము. కాబట్టి ఇది శాశ్వతమైనది, ఇది అశాశ్వతమైనది, అది శాశ్వతమైనది. శాశ్వతమైన ఆనందాన్ని మనం ఎప్పుడు పొందడానికి
రెడీగా ఉండాలి. ఈ శాశ్వతమైన ఆనందంలో ఈ సుఖాలన్నీ కూడా వస్తాయి, ఆటోమేటిక్ గా వస్తాయి. ఎందుకు రావండి? మనకి ఏది నిర్ణయం అయిందో అది వచ్చి తీరుతాయి మన ముందుకి. కాబట్టి మనం ఆ ఓర్పు ఉండాలి, ఆ సహనం ఉండాలి వచ్చేంత వరకు. ఇంకా రాలేదని ఇంకో దారి ఎదుగుతాం. ఆ దారులు ఎదగకుండా వచ్చేంత వరకు కాస్తంత సహనంగా కూర్చుంటే మన జీవితానికి ఏది అవసరమయ్యో మనం చుట్టూ ఏర్పడతాయి. ఆ స్పేస్ ఇవ్వాలి, కాస్త సమయం ఇవ్వాలి. ఆ సమయం మాత్రం మనకి ఎప్పుడవుతుందా అని చూస్తాం. కాబట్టి దాన్ని మనం ఒకంత ఓర్పుతో చేసుకున్నప్పుడు ఈ యొక్క దుఃఖహంత్రి సుఖప్రద అనే నామానికి అర్థం అవుతుంది. కాబట్టి మనసు నుంచి వచ్చేదే సుఖము, అంతరం నుంచి వచ్చేదే ఆనందం అన్న విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. దుఃఖహంత్రి సుఖప్రద అనే నామం ద్వారా. ఇది నిస్తుల, నీలచికుర, నిరపాయ, నిరచ్చయ, దుర్లభ, దుర్గమ, దుర్గ, దుఃఖహంత్రి సుఖప్రద అనే నామానికి అర్థం. నేను ధ్యానం గురించి చెప్తాను, చక్కగా విని చక్కగా మీరు ధ్యానంలోకి ప్రయాణం చేయండి. ధ్యానం అంటే మనకి ఈ యొక్క స్త్రీ పురుష లింగభేదం లేదండి, పిల్లలు అనేది కూడా లేదు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చక్కగా ధ్యానాన్ని అభ్యసించవచ్చు. ఎవరి వయసుంతో అన్ని నిమిషాలు కూర్చోవడమే ముఖ్యమైనది. కాబట్టి మిత్రులారా, కూర్చునే విధానం ఎలా అంటే, మనకి కూర్చోగలిగిన వాళ్ళు చక్కగా బాచి పెట్టేసి కూర్చోవచ్చు, లేని పక్షంలో కుర్చీలో కూర్చోవచ్చు. సౌకర్యవంతమైన భంగిమను తీసుకొని, అంటే సౌకర్యవంతమైన ఆసనాన్ని తీసుకొని చక్కగా ప్రశాంతంగా కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకుని, వేళ్లలో వేళ్ళు పెట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మన యొక్క నాసికలో జరిగే శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. శ్వాసను లాగటము, లోపల ఉంచటము, బయటికి వదలటము అలాంటి ఏ ప్రక్రియ లేకుండా నిరంతరము మనలో ఎలా జరుగుతూ ఉన్నదో ఆ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. ఇదే అతి సహజమైన అతి సరళమైన రాజయోగ ప్రక్రియ. కేవలం శ్వాసపై ధ్యాసే మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్ అన్నారు. కేవలం మనలో జరిగే శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసిందల్లా. మనసులో పరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే ఆ ఆలోచనలు కట్ చేస్తూ ఆ యొక్క మనసును శ్వాసపై ఉంచుతూ ఉండటమే మనం చేయవలసిన ప్రాథమిక ప్రక్రియ. మనసులో పరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే అవి కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండండి. క్రమక్రమంగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భూమధ్యములో స్థితమవుతుంది. చక్కటి ఆలోచనారహిత స్థితి కలిగి అద్భుతమైన ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగమనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమవటమే, మనోశూన్యమవటమే, మనసు ఆలోచనారహిత స్థితి సంభవించటమే. ఆ యొక్క మనోశూన్యమైనప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ప్రవేశించి మన బ్రహ్మరంధ్రము ద్వారా మనలోనికి ఆవాహన చెంది ఆ ప్రాణశక్తి మన 72,000 నాడుల గుండా ప్రయాణం చేస్తూ ఆ నాడుల్లో ఉన్న మాలిన్యములను, బ్లాక్స్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రపరుస్తూ చక్కగా నాడీమండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీమండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మిత్రులారా, కేవలం శ్వాసపై ధ్యాసయే, శ్వాస గమనింపే ధ్యాన సాధన. నా మాటలు మీకు ఎటువంటి అభ్యంతరాలను కలిగించవు. కేవలం మీ శ్వాసతో మీరు కలిసి ఉండండి. శ్వాసపై ధ్యాస ఉంచండి మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన. మానవునికి నిత్య జీవితంలో కావలసింది శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసము, ఏకాగ్రత, ఆత్మజ్ఞానము, ఆత్మవిద్య మొదలైనవి. మరి ప్రతిరోజు హాయిగా ఆనందంగా గడపాలి. ప్రతిరోజు మరుసటి రోజుకి గట్టి పునాది అవ్వాలి. అలా అయినప్పుడు మొత్తం జీవితానికి అందం, ఆనందం. అప్పుడే జీవితానికి సార్థకత, పరమార్థకత. అయితే ఆ ఆనందం, ఆరోగ్యం అనేవి తనలోనే ఉన్నాయనే, అది తన సహజ స్థితి అని తెలియక మానవుడు వాటి కోసం బయట వెతుకుతున్నాడు. అజ్ఞానపు పొరలో తనలో ఉన్న చైతన్యాన్ని, అంటే ఆత్మను ఆత్మను ఆ యొక్క అజ్ఞానపు పొరలు కప్పివేయటం వల్ల
అసలైన ఆనందాన్ని గ్రహించలేకపోతున్నాడు. మేఘాలు తొలగిపోగానే సూర్యుడిని ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో సూర్యుడు, అదేవిధంగా మనకి బుద్ధికి కమ్మిన పొరలను తొలగించుకొని జీవితాన్ని అద్భుతమయం చేసుకునే మార్గమే ధ్యానము. శ్రీ లలితా సహస్రనామములో కూడా అమ్మ చెప్పినది ధ్యానమే గమ్యమని. అంతర్ముఖ సమారాధ్య అని, బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు. అంటే అంతర్ముఖం అవటమే ధ్యానము, మనలోనికి మనం ప్రయాణం చేయటమే ధ్యానము. దానికి సాధన ఈ యొక్క శ్వాసపై ధ్యాస ఉంచి శ్వాసతో అనుసంధానమై మనలోనికి మనం ప్రయాణం చేస్తాం మిత్రులారా. అదే అంతర్ముఖ ప్రయాణము. మరి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ ఆత్మనో రిపురాత్మన అని భగవద్గీతలో చక్కగా భగవానుడు మనకు చెప్పారు. అంటే ఉద్ధరేదాత్మానాత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకోవాల్సింది ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి, ఇంకొకరు చేత ఉద్ధరింపబడదు. ఉద్ధరేదాత్మానాత్మానం, మన ఆత్మను మనమే ఉద్ధరింప చేసుకునే ప్రక్రియే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస, శ్వాసపై ధ్యాస, శ్వాస గమనింపే ధ్యాన సాధన మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన మిత్రులారా. చక్కగా మన యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. మనసులో పరిపర విధాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండటమే చేయవలసిందల్లా. క్రమక్రమంగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క చిత్తవృత్తిలోని ఆగినప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చెంది తద్వారా సంపూర్ణ నాడీమండల శుద్ధి జరిగి చక్కటి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, తద్వారా అనేక ఆధ్యాత్మిక అనుభూతుల పరంపరను మనం సొంతం చేసుకుంటాం మిత్రులారా. కేవలం శ్వాసపై ధ్యాసయే, శ్వాస గమనింపే ధ్యాన సాధన, శ్వాసే గురువు, గురువే శ్వాస. తపస్భ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మభ్యాచాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున అన్నారు భగవానుడు. అంటే తపస్సు కంటే ధ్యానము గొప్పదని చెప్తున్నారు, ధ్యానమే గమ్యమని చెప్తున్నారు. ఇలా మనం సాధన చేస్తూ ఉంటే చక్కగా ఏమవుతుంది, అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిని పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అంటే అభ్యాసము ద్వారా ఇలా నిరంతరము ధ్యాన సాధన చేయటం ద్వారా మన మనసు అన్య విషయముల మీదకు పోకుండా పరమమైనది, పవిత్రమైనది, దివ్యమైనది యొక్క ఆత్మాను అనుభూతిని పొందగలము, ఆత్మతో అనుసంధానం అవ్వగలము, ఆ ఆత్మతత్వాన్ని మనం అవగాహనతో అనుభూతి పొందగలము అని చెప్తున్నారు భగవానులు. అలాగే అమ్మ శ్రీ లలిత సహస్రనామానుల అమ్మ చెప్పారు, జ్ఞానమే గమ్యము, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని చెప్పారు అమ్మ శ్రీ లలితా సహస్రనామంలో. అంటే జ్ఞానమే గమ్యము. ఎలా వస్తుంది ఈ జ్ఞానము? ధ్యానము ద్వారా, ధ్యాన సాధన ద్వారా మనం అంతర్ముఖమైనప్పుడు, ఆ అంతర్ముఖమైన సాధన పూర్ణత్వం పొందుతూ ఉన్నప్పుడు మన యొక్క సకల జ్ఞానాన్ని మనం సేకరించుకోగలము, అంతటా ఉన్న ఆ యొక్క జ్ఞానాన్ని స్వీకరించుకోగలము. అది సాధకుడు ఉత్తీర్ణత అంటే సాధనలో పూర్ణత పొందిన కొద్దీ చక్కటి అనుభూతిని పొందగలము. అందుకే చెప్పారు భగవానుడు ఒక చక్కటి శ్లోకములో, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అంటే నహి జ్ఞానేన సదృశ్యం అంటే జ్ఞానమే పవిత్రమైనది, జ్ఞానమే గొప్పది, అంతకంటే మించిన విద్య లేదు. జ్ఞాన విద్య, ఆత్మవిద్యే అన్ని విద్యలలోకెల్లా ఉత్తమోత్తమైనది. అమ్మ కూడా చక్కటి ఆత్మవిద్య అనే నామములు చెప్పింది. కాబట్టి ఈ జ్ఞానమే ఉత్తమమైనది, పరమ పవిత్రమైనది, జ్ఞానమే గమ్యమైనది, అంతకంటే ఈ లోకంలో మరేదీ లేదు, ఈ జ్ఞానానికి మించినది మరేదీ లేదు. మరి అలా సాధన చేస్తూ ఉంటే కాలక్రమేణా తనలో ఉన్న ఆత్మతో అనుసంధానమై తనలో ఉన్న ఆత్మతో అనుభూతి పొందుతూ అనేక రకాలుగా అనేక కోణాలలో జ్ఞానాన్ని సంప్రాప్తించుకుంటాడు.
సాధకుడు. జ్ఞానమే గమ్యము, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని అమ్మవారు చక్కగా విశ్లేషించారు. కాబట్టి ఈ నిరంతర సాధనతో ఆ ధ్యానము ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ జ్ఞాన స్వరూపిణిగా మనం ఉత్తీర్ణులవ్వాలి, పరిపూర్ణత పొందాలని చెప్పటమే ఈ ధ్యానముల యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి కేవలం మీలో ఉన్న శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసిందల్లా. అతి సహజమైనది, అతి సరళమైనది రాజయోగ ప్రక్రియ మిత్రులారా. ఈ యొక్క శ్వాస గమనింపు ద్వారా శ్వాసే గురువుగా శ్వాస చింతన చేరి సమయాన్ని హెచ్చిస్తూ సాధన చేస్తే శ్వాస అనే గురువు చింతన చేరి నీ సమయాన్ని కాస్తంత హెచ్చించి సహనముతో సాధన చేస్తే చక్కటి అనుభూతిని మనం సొంతం చేసుకుంటాం. ఆ అనుభవ జ్ఞానాన్ని పొందుతాము. ఆ అనుభవమే జ్ఞానంగా మారుతుంది మిత్రులారా. కాబట్టి ధ్యానము ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చక్కగా కూర్చోవచ్చు. మనలో ఉన్న శ్వాస నిశ్వాసాలను గమనించడమే ధ్యానము. శ్వాసపై ధ్యాసయే ధ్యానం మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యానము మిత్రులారా. చక్కగా అలా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చుని తర్వాత నెమ్మదిగా మీ యొక్క 2 చేతులను విడదీసుకుని ఆ 2 యొక్క అరచేతులను కూడా కళ్ళపై బోర్లించుకుని ఒక 5 సెకన్ల పాటు అలా ఉండి నెమ్మదిగా ఆ ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చి చక్కగా ఆనందాన్ని అనుభవించవచ్చు. ధ్యానము చేసే విధానము, క్రమము ఇలాంటిది ఇదే. ఇంతకంటే తేలికైనది, ఇంతకంటే సహజమైనది, ఇంతకంటే ప్రశాంతమైనది, ఇంకా అంతకంటే సుఖమైనది మరెక్కడా లేదు. అంత సుఖమైనది, అంత తేలికైనది, అంత సరళమైన యొక్క శ్వాస మీద ధ్యాసను సాధనతో పరిపూర్ణత పొందాలని, ముక్తి పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ.